sakshaeducation.com. Civil Services, ఇండియాలో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్. సివిల్ సర్వీసెస్ 2023 రిజల్ట్స్ వచ్చాయి. ఇందులో దాదాపు 1000 పైన పోస్ట్ ఉన్నాయి. అందులో ర్యాంక్ రావడం అనేది చాలా కష్టమైంది. అలాంటిది 526 ర్యాంక్ వచ్చిన ఇప్పుడు మన కె శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు. అతని సక్సెస్ జర్నీ ఏంటో మనమే తెలుసుకున్నాం. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ అయితే చేశాను సార్. చిన్న హోప్ ఉండింది, ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళినాను సార్. ఓకే. ఒక 20 మార్క్స్తోనే సెలక్షన్ మిస్ అయింది. సో ఈసారి ఆ తప్పులు చేయకుండా ఉండి కొంచెం మెయిన్స్లో బెటర్గా పర్ఫామ్ చేశాను అనే ఒక చిన్న నమ్మకం ఉండింది కాబట్టి హోప్ అయితే ఉండింది సార్. ఓకే. అంటే సివిల్ సర్వీసెస్ వైపు రావాలని ఏం లేదు సార్, అంటే సివిల్ సర్వీసెస్ వైపు నేను స్ట్రైట్ అవే ఒక టార్గెట్ పెట్టుకోలేదు సార్. ఫస్ట్ ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అన్నట్లు స్టార్ట్ చేశాను. తర్వాత అందులోనే కొంచెం బెటర్ పొజిషను, అందుకన్నా ఇంకా కొంచెం బెటర్ పొజిషన్ అన్నట్లు ఒక్కొక్క జాబ్ చేంజ్ అవుతూ వచ్చాను సార్. కెరియర్లో మంచి ప్రోగ్రెషన్ ఉండాలి అనేటట్లు అట్లా జాబ్స్ చేంజ్ అవుతుంటే లాస్ట్కి అన్నిటికంటే ఒక బెటర్ పొజిషన్లో సొసైటీకి సర్వ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉండేది సివిల్ సర్వీసెస్ అని అర్థమైంది సార్. సో అప్పుడు సివిల్ సర్వీసెస్ వైపు అడుగులేయడం స్టార్ట్ చేశాను సార్. అందుకే నేను యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్ ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ ఒక సాధారణ ఆస్పిరెంట్ ఎప్పుడైతే ఏ వయసులో అయితే కెరియర్ ప్రిపరేషన్లో యూపీఎస్సీ నుండి బయటకు వస్తారో, అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 30-31 టైంలో నేను ప్రిపరేషన్ లోపలికి అడుగు పెట్టాను సార్. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సార్ నా జర్నీ. అందుకని. ఓకే. అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సార్ నేను బీటెక్ కంప్లీట్ చేశాను సార్. కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో 2010లో బీటెక్ కంప్లీట్ చేశాను సార్. అంతకుముందు 10th, 9th, 10th అండ్ ఇంటర్ వచ్చేసి కడపలో భారతీయ విద్యాలయ అని ఒకటి ఉంది సార్. వాళ్ళదే స్కూల్ కాలేజ్ ఉండేది. దానికి ముందు శాంతినికేతన్ స్కూల్ అని కడపలోనే, అన్ని కడప టౌన్లోనే జరిగాయి సార్ ఇంటర్మీడియట్ వరకు. బీటెక్ అయిపోయిన వెంటనే యాక్సెంచర్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హైదరాబాద్లోనే ఒక 6 months జాబ్ చేశాను సార్. ఆ జాబ్ చేస్తూ ఉండగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్గా జాబ్ వచ్చింది సార్. సో చిన్నప్పటి నుండి కొంచెం స్పిరిచువల్ ఓరియంటేషన్ ఉండడం వల్ల, ప్లస్ దైవభక్తి ఇలాంటి వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల టీటీడీకి వెళ్ళాను సార్ జాబ్. యాక్చువల్లీ నేను యాక్సెంచర్లో 25,000 జాబ్ చేసేవాడిని, టీటీడీలో 12,500కే జాయిన్ అయ్యాను సార్. ఎందుకంటే ఆ స్పిరిచువల్ ఓరియంటేషన్ వల్ల. అక్కడ జాయిన్ అయ్యి సీజీఎల్ అనే ఒక ఎగ్జామ్ రాస్తే మళ్ళీ హైదరాబాద్లోనే ఏజీ ఆఫీస్లో ఆడిటర్గా జాబ్ వచ్చింది సార్. అట్లా అందులో జాబ్ చేస్తూ మళ్ళీ ఎగ్జామ్ రాయగా చెన్నై కస్టమ్స్లో ఇన్స్పెక్టర్గా జాబ్ వచ్చింది. అందులోనే మళ్ళీ డిప్యూటేషన్గా ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా వెళ్ళాను సార్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్లో. అది చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువైంది సార్ సివిల్ సర్వీసెస్ చదువుకోవాలి అని. సో అప్పుడు ఆ జాబ్ క్విట్ చేసి 2019లో సివిల్ సర్వీసెస్ తెలుగు లిటరేచర్ కోచింగ్ కోసమని హైదరాబాద్కి వచ్చాను సార్. అట్లా హైదరాబాద్కి వచ్చి తెలుగు లిటరేచర్ కోచింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి యూపీఎస్సీ వస్తుందో రాదో అనే భయంతో మళ్ళీ బ్యాకప్ కోసం అని రాస్తే మళ్ళీ సీజీఎల్లోనే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా జాబ్ వచ్చింది సార్ బెంగళూరులో. సో ఈ సెలక్షన్కి ముందు ఆ జాబ్ చేసేవాడిని సార్. ఓకే. అంటే మీరు చాలా జాబ్స్ చేశారు. అవును సార్. అంటే ఇన్ని జాబ్స్ మారడానికి కారణం ఏంటండి? అదే సార్, అంటే ఫస్ట్ ఒక చిన్న స్థాయిలోనే స్టార్ట్ చేసి కెరియర్, తర్వాత ఇంకా కొంచెం పొటెన్షియల్ ఉంది, మళ్ళీ ట్రై చేస్తే ఇంకా బెటర్ జాబ్ వస్తుంది అనే ఒక హోప్ ఉండడంతో మళ్ళీ రాయడము, మళ్ళీ జాబ్ రావడము, ఇంకా కొంచెం మంచిది రాయాలని మళ్ళీ స్టడీ చేయడం, మళ్ళీ జాబ్ రావడం, అట్లా కొంచెం చిన్న అలవాటు అయిపోయింది సార్. బట్ ఎక్కడో ఒక చోట సివిల్ సర్వీసెస్ లాంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది, దాంట్లో ఇంకా చదివితే మంచి పొజిషన్కి వెళ్తాం అనేది ఒక చిన్న గైడెన్స్ లేదు సార్ యాక్చువల్లీ. ఆ గైడెన్స్ లేకపోవడం వల్ల ఏమైందంటే అందులోనే ఒక ఎగ్జామ్లోనే చిన్న పోస్ట్ నుంచి పై పోస్ట్ వరకు అన్నీ రాస్తూ ఆ ఎగ్జామ్ కోసమే ఎక్కువ కష్టపడ్డాం. కానీ ఇప్పుడు యూపీఎస్సీ స్టార్ట్ చేయాలి, యూపీఎస్సీ అనే ఒక మంచి ఎగ్జామ్ ఉంటుంది అనేది ఒక చిన్న ఎక్కడో మిస్కమ్యూనికేషన్ గైడెన్స్ వల్ల మిస్ అయిపోయాం సార్ మేము. తర్వాత నాతో పాటు ఇప్పుడు చెప్పిన జాబ్స్ చేసే వాళ్ళలో చాలామంది సివిల్స్ ప్రిపేర్ అవ్వడము, ఇది ఈజీగా క్రాక్ చేయొచ్చు అని చెప్పడము, అట్లా ఎంకరేజ్ చేయడం వల్ల అప్పుడు నాలో కొంచెం ఒక చిన్న ఐడియా స్టార్ట్ అయింది సార్. ఓకే, మనం కూడా స్టార్ట్ చేయొచ్చు అనేది. అప్పటి వరకు ఏంటంటే సివిల్ సర్వీసెస్ అంటే ఇట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ, ఇది మనకు రాదులే, ఇది చాలా డబ్బులు ఉండాలి, చాలా టైం పెట్టాలి, అంత టైం మనకు లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అంత ఫుల్ స్ట్రెచ్ ఒక 1 to 1.5 year చదువుతాను అనేంత నమ్మకం నాపైన నాకే లేదు సార్. వేరే ఏ జాబ్స్ అయినా ఏంటంటే ఒక వారం 10 రోజులు, ఒక నెల రోజులు చదివితే వచ్చేసేవి. కాబట్టి ఇంత స్ట్రెచ్ ఆఫ్ టైము, ఇంత శాలరీ అది లేకుండా లాస్ ఆఫ్ పేలో ఇంత ట్రై చేయొచ్చు అనేది నా మీద నాకు నమ్మకం లేకపోవడం వల్ల అసలు ట్రై చేయలేదు సార్ ఫస్ట్‌లో. తర్వాత ఆ నమ్మకం రావడము, తర్వాత ఫ్యామిలీ సపోర్ట్, మా వైఫ్ ఎస్పెషల్లీ బాగా సపోర్ట్ చేయడంతో అప్పుడు స్టార్ట్ చేశాను సార్ సివిల్ సర్వీసెస్. మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటండి? సార్ మా ఫాదర్ వచ్చేసి కడపలోనే కానిస్టేబుల్‌గా జాయిన్ అయ్యారు సార్. ఇప్పుడు ఎస్ఐగా రిటైర్ అయ్యారు. మా మదర్ హౌస్ వైఫ్ సార్.
అండ్ మా బ్రదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్‌లోనే ఉన్నారు. ఇంకా మా వైఫ్ వచ్చేసి కెనరా బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా చేస్తున్నారు సార్ కడపలోనే. మాకొక పాప ఉంది సార్. శ్రీ మహాలక్ష్మి అని ఆమెకి 5 ఇయర్స్ ఏజ్. ఓహ్! ఓకే. ఓకే. అంటే మీకు ఎవరన్నా ఇన్‌స్పైర్ చేసారా? ఇప్పుడు మీరు ఇన్ని రోజులు చేసిన జాబ్స్ వేరు, సార్. సివిల్ సర్వీసెస్ వేరు. సార్. అంటే ఇది ఎనీ ఇన్‌స్పిరేషన్? ఇన్‌స్పిరేషన్ అంటే ఉన్నారు సార్. ఇప్పుడు సపోజ్ మన ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారు ఉన్నారు కదా! ఆయన స్టోరీ చదివినప్పుడంతా ఒక చిన్న ఇన్‌స్పిరేషన్‌గా ఉంటది సార్. మనం గూడా యూనిఫార్మ్ సర్వీస్ చేయాలి. ఎందుకంటే పైగా మా ఫాదర్ చిన్నప్పటి నుండి యూనిఫార్మ్‌లోనే సర్వీస్ చేస్తున్నారు కాబట్టి పోలీస్ పర్సనల్‌గా. ఎక్కడో ఒక చోట మనం గూడా పోలీస్ డిపార్ట్మెంట్‌లోకెళ్ళాలి. లా అండ్ ఆర్డర్ అప్‌హోల్డ్ చేయాలి. ఒక ఇప్పుడుండే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఫంక్షన్ అవుతుందో దానికన్నా కొంచెం చేంజెస్ తీసుకురావాలి. పీపుల్‌కి మోర్ యాక్సెసిబిలిటీ పెరగాలి పోలీస్‌కి. ప్లస్ ఆర్గనైజేషనల్ ఫంక్షనింగ్ స్ట్రక్చర్ మారాలి. ఇట్లా చిన్న చిన్న ఇవి ఉండేవి సార్. చేయాలి అని. బట్ మనకు కన్ఫర్మ్‌గా ఐపీఎస్సే వస్తది అనే ఒక నమ్మకం లేదు. ఐఏఎస్ అయినా రావచ్చు, ఐఆర్ఎస్ అయినా రావచ్చు కాబట్టి మనకి ఏ సర్వీస్ వచ్చినా ఒక 100% ఇద్దాము అనే ఒక నమ్మకం ఉంది సార్. ఓకే. అంటే మీరు ఇన్ని జాబ్స్ అంటే ఆల్‌మోస్ట్ 2010 నుంచి చదువుతున్నారు. అవును సార్. మీకెప్పుడు బోర్ కొట్టలేదా? అంటే ఇంకా చదువుతూనే ఉండాలా అని? నిజానికి చాలా బోర్ కొట్టేది సార్. అందుకనే నేను యాక్చువల్లీ ఏ జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడైనా ఎక్సెప్ట్ యూపీఎస్‌సి ఒక 15-20 డేస్‌కి మించి పెద్ద చదివేది లేదు సార్. లక్కీగా అప్పుడు నాకు మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కొంచెం బాగా రావడం వల్ల తొందరగా ఈజీగానే వచ్చేవి సార్ జాబ్స్ ఏదైనా. ప్లస్ ఇంకొక చిన్న రిలాక్సేషన్ పాయింట్ ఏంటంటే నేను బాగా సినిమాలు ఎక్కువగా చూస్తాను సార్. ప్లస్ పాటలు వినడము, సినిమాలు ఇట్లాంటివి ఎక్కువ ఉండేవి వల్ల ఎంత టైం అయితే చదువుకోవడానికి పెట్టుకున్నామో, ఆ ఎగ్జామ్ తర్వాత రిలాక్సేషన్ కూడా అంతే ఈక్వల్‌గా ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేసేవాడిని సార్ నేను. సో, ఎప్పుడు ఈ లిటరేచర్ బుక్స్ చదవడము, సినిమాలు, పాటలు ఇట్లాంటి వాటి వల్ల కష్టపడి చదువుతున్నా గూడా ఒకవైపు ఈక్వల్‌గా రిలాక్సేషన్ గూడా అయ్యేది సార్. కాబట్టి అంత శ్రమ అనిపించలేదు సార్. ఇంతకుముందు మీరు తెలుగు లిటరేచర్ చేశానన్నారు. హ్మ్. బీటెక్ చదివి తెలుగు లిటరేచర్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అది యాక్చువల్లీ బీటెక్ చేసిన తర్వాత నేను వెంటనే ఏదైనా అంటే నాకు తెలుగు సాహిత్యం అంటే ఎక్కువ ఇష్టం ఉండడం వల్ల, తెలుగు లిటరేచర్‌లో ఏదన్నా చేద్దాము అనే ఒక కోర్స్ చేద్దామని చాలా సార్లు ట్రై చేశాను సార్. బీటెక్ తర్వాత ఇప్పుడు గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ తెలుగు చేద్దాం అనుకునేటప్పుడు, ఎక్కడ గూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామంటే ఫస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అని జెప్పేవాళ్ళు సార్. అంటే ఇప్పుడు ఫస్ట్ నేను బీఏ తెలుగు చేసి తర్వాత ఎంఏ తెలుగు చేయాలంటే ఆల్రెడీ ఒక డిగ్రీ ఉంది. మళ్ళీ ఇంకొక డిగ్రీ ఎందుకు అనే ఉద్దేశంతో అది స్కిప్ చేస్తూ వచ్చాను సార్ ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నా గూడా. లక్కీగా మన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఒకవేళ ఒక టెస్ట్ పెడతారు సార్ వాళ్ళు. ఆ టెస్ట్‌లో గనక మనం పాస్ అయితే డైరెక్ట్‌గా ఎంఏ తెలుగు చేయొచ్చు అని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు సార్. సో, ఇదొక మంచి ఆపర్చునిటీ అనుకోని నేను ఎట్లాగో ఇంట్రెస్ట్ ఉంది గదా! పైగా అప్పటికి సివిల్ సర్వీసెస్‌లో తెలుగు ఆప్షనల్ తీసుకుందామని నేను డిసైడ్ అయ్యి తెలుగు ఆప్షనల్ కోచింగ్ గూడా కంప్లీట్ చేసుకున్నాను సార్. అందులో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది సార్ తెలుగు లిటరేచర్‌లో. ఓహో! ఇట్లుంటదా? సపోజ్ ఎగ్జాంపుల్ రసము, ధ్వని, వక్రోక్తి, ఔచిత్యము, రీతి, గుణం, పాకం ఇవన్నీ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో చదివామంటే ఇంకా బాగా అర్థమవుతాయి అనే ఎక్కువ ఆలోచన, ఎక్కువ ఇంట్రెస్ట్ రావడంతో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఎంఏ కంప్లీట్ చేసుకున్నాను సార్. ఓకే. అంటే ఈ మధ్య అందరూ ఆంథ్రోపాలజీ గాని ఇలాంటి యెస్. ఆప్షన్స్ తీసుకుంటున్నారు. మీకు యెస్. తెలుగు లిటరేచర్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? అవును సార్. అదే ఒక రకంగా నిజంగా మీరు అడిగినట్లు రిస్కీ డెసిషనే సార్ తెలుగు లిటరేచర్ తీసుకోవడం అనేది. ఎందుకంటే ఆంథ్రోపాలజీ చూసుకున్నా ప్లస్ సైకాలజీ, పీఎస్ఐఆర్ ఇలాంటివి తీసుకుంటే సక్సెస్ రేట్ బాగా ఎక్కువ సార్. అరౌండ్ 10-15% ఆఫ్ ది మెంబర్స్ సెలెక్ట్ అవుతున్నారు ప్రతిసారి. బట్ తెలుగు లిటరేచర్‌లో మాత్రమే సక్సెస్ రేట్ బాగా తక్కువుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఎవరు సెలెక్ట్ అవ్వలేదు తెలుగు లిటరేచర్ నుంచి. ఒక 2-3 ఇయర్స్ నుంచి గూడా నాట్ మోర్ థాన్ 1 ఆర్ 2 క్యాండిడేట్స్ అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ పీఎస్ఐఆర్ నుంచి, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ అవుతున్నారు. బట్ ఒకవేళ మనం సెలెక్ట్ అయినా కాకపోయినా గూడా మనకు చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉంది గదా! మనం తెలుగు లిటరేచర్‌నే చిన్నప్పటి నుంచి మంచి ప్యాషన్‌తో చదువుతున్నాం గదా! సో, మనం తెలుగు లిటరేచర్‌తోనే ప్రొసీడ్ అవుదాము. సెలక్షన్ వస్తే రాని లేదంటే లేదు. ఎందుకంటే తెలుగు లిటరేచర్‌లో తెలుసుకోవాలనే జిజ్ఞాస బాగా ఎక్కువ ఉండింది సార్ నాకు చిన్నప్పటి నుండి. సపోజ్ ఒక పద్యాన్ని ఒక కాలంలో ఒక కవి ఏ దృక్పథంతో రాసాడు. దీనికి ఒకవేళ 2, 3 మీనింగ్స్ ఉంటే దాన్ని శ్లేష అంటారు. దానివల్ల ఏమేమి ఎఫెక్ట్ పడతది లిటరేచర్‌లో ఇంకా ఒక మంచి స్టెప్ ముందుకెళ్ళేసి అట్ ది సేమ్ టైమ్ ఆ ఇంట్రెస్ట్‌తోనే లిరిక్స్‌ని అనలైజ్ జేయడము, యతి, ప్రాస, అష్టావధానాలు ఎక్కువగా చూడడము. వీటన్నిటి వల్ల ఏమైందంటే సివిల్ సర్వీసెస్ వచ్చిందా రాలేదా అనేది సెకండరీ. ఫస్ట్ మనం తెలుగు సాహిత్యంలో లోపలికెళ్ళాలి, డీప్‌గా ఎళ్ళాలి అనే ఉద్దేశంలో అందుకని తీసుకున్నాను సార్ ఈ ఆప్షనల్. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ 3 స్టేజెస్ కదా! సార్. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్ పడుతుంది. సార్. సో, మీరు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? సార్. సార్ టు బి ప్రిసైజ్ నేను 2020లో కోవిడ్ ఫస్ట్ వేవ్ అటాక్ వచ్చినప్పుడు స్టార్ట్ చేశాను సార్ ప్రిపరేషన్. సీరియస్‌గా ఇంకా యూపీఎస్‌సికి ఒక అటెంప్ట్ ఇవ్వాలి అని. సో, 2020, 2021 2 సంవత్సరాలు కోవిడ్ అటాక్ ప్లస్ నేను ఇంటి దగ్గరే ఉన్నానప్పుడు.
ఇంటి దగ్గర ఉన్నానంటే ఫ్యామిలీ మెయిన్‌గా మా పాప ఉండింది సార్ నాతో పాటు. అప్పుడు ఇంకా చిన్న పాప కాబట్టి నాకు గూడా అంత చదవడం కుదరలేదు. ప్లస్ నాకప్పుడు ఎలా చదవాలో గూడా కరెక్ట్‌గా ఐడియా రాలేదు సార్ ఫస్ట్, సెకండ్ అటెంప్ట్స్‌లో. సో, 2020, 2021 నేను చదివాను గానీ, సరైన పద్ధతిలో చదవలేకపోయాను. అందువల్ల ప్రిలిమ్స్ అవ్వలేదు. ఇంకా అప్పుడు రిజిగ్నేషన్ చేసి ఇంటి దగ్గర ఉంటే గూడా పనవ్వదు. రిజిగ్నేషన్ చేసినా గూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అటెంప్ట్ ఇవ్వాలంటే ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉండాల్సొస్తుంది అని అప్పుడు హైదరాబాద్‌కొచ్చి 2022 ఇచ్చాను సార్ ఫస్ట్ అటెంప్ట్. అప్పుడు 22లో ప్రిలిమ్స్, మెయిన్స్ 2 అయ్యాయి. బట్ ఇంటర్వ్యూలో మిస్ అయ్యాను సార్. ఇప్పుడు 23లో ఫైనల్ సెలక్షన్ వచ్చింది. ఓకే. అంటే మీరు ఏమన్నా స్పెసిఫిక్ ప్లాన్ ఏమన్నా ఫాలో అయ్యారా? ప్రిలిమ్స్‌కి ఇది, మెయిన్స్‌కి ఆ! ఇలా అట్లా ఏమన్నా? అయ్యాను సార్. ఎందుకంటే ఆహ్, యూపీఎస్సీ ఎగ్జామ్ 3 స్టేజెస్‌లో ఉండి అండ్ ఈచ్ స్టేజ్ ఎక్స్‌పెక్ట్స్ క్యాండిడేట్ టు బి ప్రిపేర్డ్ ఇన్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్ వేస్. ఎందుకంటే ప్రిలిమ్స్‌లో వచ్చేసి మనకు మీకు తెలిసిందే కదా! ఆబ్జెక్టివ్ వే ఆఫ్ క్వెషనింగ్ ఉంటుంది. అండ్ మెయిన్స్‌లో సబ్జెక్టివ్ క్వెషనింగ్ ఉంటుంది. అండ్ ఆబ్జెక్టివ్‌లో ఏంటంటే ఒక 100 క్వెషన్స్‌లో ఏ యాస్పిరెంట్‌కి ఈవెన్ టాప్ ర్యాంక్‌లో ప్రిలిమ్స్‌లో మార్క్స్ వచ్చిన యాస్పిరెంట్‌కి కూడా 100 క్వెషన్స్ తెలీవు. సో, ఎలా క్రాక్ చేయగలుగుతున్నారు అంటే కొన్ని కొన్ని ఎలిమినేషన్ టెక్నిక్స్ ఉంటాయి. అండ్ ఆల్సో కొన్ని కొన్ని కోర్ ఏరియాస్‌లో స్ట్రెంత్ బాగా ఉండాలి. అంటే ఫౌండేషన్స్ ఐ మీన్ హిస్టరీ గాని, జియోగ్రఫీ గాని, ఎన్విరాన్మెంట్ గాని, ఇలాంటి ఎకానమీ ఎస్పెషల్లీ ఎకానమీ అండ్ పాలిటీ వీటిల్లో ఫౌండేషన్ బాగా ఉన్నిందంటే స్ట్రాంగ్‌గా యూపీఎస్సీ ఆల్వేస్ టెస్ట్స్ ఔట్ బేసిక్స్ అండి ఫస్ట్. అట్‌లీస్ట్ ఒక 40-50 క్వెషన్స్ మన బేసిక్ స్ట్రెంత్ మాత్రమే చెక్ చేస్తారు. ఈ 40-50 క్వెషన్స్ గనక మనం హ్యాండిల్ చేయగలిగితే డైసీగా అడిగే క్వెషన్స్ ప్లస్ ఔట్ ఆఫ్ ది బ్లూ అడిగే క్వెషన్స్‌ని మనం కొంచెం లీనియన్స్ తీసుకొని లేదంటే ఒక ట్రై చేసినట్లు వేయడము. ఒక 1 ఆర్ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలిగినా కూడా మిగిలిన రెండిట్లో ఎక్స్‌పెక్ట్ చేసి పెట్టేయడము. ఇట్లా ఈ 40-50 ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ అండ్ స్ట్రాంగ్ ఏరియాస్‌లో బేసిక్స్ గనుక మెరుగుపరుచుకున్నానంటే ఈజీగా క్లియర్ చేయొచ్చు అనేది నాకు థర్డ్ అటెంప్ట్‌కి ఒక క్లారిటీ వచ్చింది సార్. సో, అట్లా ఏదైతే కాన్సంట్రేటెడ్‌గా యూపీఎస్సీ రిపీటెడ్‌గా కొన్ని థీమ్స్ నుంచి క్వెషన్స్ వస్తున్నాయో, ఆ థీమ్స్ మాత్రమే అనలైజ్ చేసి ఎక్కువగా వాటి మీద ఫోకస్ చేయడం వల్ల ప్రిలిమ్స్ అయింది. అండ్ అదే ఇయరే కాబట్టి నేను ఫస్ట్ టైమ్ మెయిన్స్ రాయడము. నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూసి అనలైజ్ చేసుకున్న ప్రకారం నాకు అర్థమైందేంటంటే అరౌండ్ 50% ఆఫ్ ది మెయిన్స్ క్వెషన్స్ ఆల్రెడీ రిపీట్ అయినవే వస్తాయి సార్. సో, వాటికి మన దగ్గర ఒక ప్రిపేర్డ్ అండ్ స్ట్రక్చర్డ్ అండ్ ఒక మంచి ఎలాబొరేటెడ్ ఆన్సర్ విత్ గుడ్ ఎగ్జాంపుల్స్ అండ్ డయాగ్రామ్స్ ఉన్నిందంటే, చాలా టైమ్ సేవ్ అవుతది ఎగ్జామ్‌లో ప్రెజెంట్ చేయడానికి. ప్లస్ మంచి మార్క్స్ వస్తాయి గదా! అని ఫస్ట్ పీవైక్యూస్‌కి మంచి ఆన్సర్స్ రెడీ చేసుకున్నాను సార్ నేను. తర్వాత ప్రతిసారి నా మెయిన్ తపన పడిందేంటంటే, మెయిన్స్ టైమ్‌లో తెలుగు లిటరేచర్ ఆప్షనల్‌లో చాలామంది ఒక అరౌండ్ ఒక 20 మెంబర్స్ దాకా ఆన్సర్స్ రాస్తారు. ఈ 20 మెంబర్స్ రాసింది గాకుండా నాదంటూ ఒక ఓన్ ముద్ర ఉండాలి ఆన్సర్‌లో. ఒక డిఫరెంట్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. మంచి కంక్లూజన్ ఇవ్వాలి. పెద్ద పెద్ద రైటర్స్‌ని గాని, ఆథర్స్‌ని గాని వాళ్ళ బుక్స్ చిన్నప్పటి నుంచి చదివాం గాబట్టి, ఎస్పెషల్లీ తెలుగు లిటరేచర్‌లో ఇంకా మన గరికపాటి నరసింహారావు గారి మాటలు, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినవి, ఇట్లాంటివి మా సబ్జెక్ట్‌కి, మా సిలబస్‌లో ఉండే వాటికి వాటిని ఎలా అన్వయించి నేను ఆన్సర్స్ రాయాలి. సో, ఇట్లా ఒక ఓన్ వే నాదంటూ ఒక ముద్ర ఉండేటట్లు క్రియేట్ జేసుకోవాలనే దానికి ఎక్కువ కష్టపడ్డాను సార్. అందువల్ల తెలుగులో గూడా నాకు మంచి మార్క్స్ వచ్చాయి. అండ్ ఇంగ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వచ్చేసి మాక్సిమం నంబర్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడము. నాలో ఏంటి స్ట్రెంత్, నాలో ఏంటి వీక్‌నెస్, నా స్ట్రాంగ్ ఏరియాస్‌కి నేను ఇంటర్వ్యూలో ఒక ప్యానెల్ మెంబర్ ఏదన్నా క్వెషన్ అడిగితే, ఆ క్వెషన్ నుండి నెక్స్ట్ క్వెషన్ నా స్ట్రాంగ్ ఏరియాకి వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఎలా ఆన్సర్స్ ఇవ్వాలి? ఒకవేళ తెలియకపోతే ఎలా చెప్పాలి? ఇట్లా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ శ్రమ ఇంటర్వ్యూకి పెట్టాల్సొస్తుంది సార్. అట్లా ఈచ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్‌కి డిఫరెంట్ డిఫరెంట్‌గా నన్ను నేను మౌల్డ్ చేసుకుంటూ, వాట్ యూపీఎస్సీ ఈస్ ఎక్స్‌పెక్టింగ్, వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది అండర్‌స్టాండ్ చేసుకొని, మార్చుకుంటూ చదివాను సార్. ఓకే. అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ ఏమో ఆబ్జెక్టివ్ టైప్, ఆబ్జెక్టివ్స్. మెయిన్స్ ఏమో రిటన్ టెస్ట్. అవును సార్. సో, కా ఇంటిగ్రేట్ చేసుకొని చదివారా? లేక సెపరేట్‌గా చదువుకున్నారా? యాక్చువల్లీ నేను ఇంటిగ్రేట్ చేసుకునే చదివాను సార్ ఫస్ట్ నుండి. నేను ఫస్ట్ సిలబస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రిలిమ్స్ అయినా అవ్వకపోయినా మెయిన్స్ అప్పుడు టైం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఎథిక్స్, ఎస్సే ఇవన్నీ ఫస్ట్‌లోనే అయిపోజేసుకున్నాను సార్. తర్వాత ప్రిలిమ్స్ కోసం అని ఎక్స్‌క్లూజివ్‌గా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే, ఏదన్నా ఒక సపోజ్ కింగ్డమ్ గురించి గాని, లేదంటే సెపరేట్ ఆర్టికల్ గాని, కమిటీ గాని, కరెంట్ అఫైర్స్‌లో ఏదన్నా పడినప్పుడు మంచి ఆర్టికల్‌లో ఒక మంచి కంక్లూజన్ చదివినప్పుడు, ఇవి మెయిన్స్‌కి ఉపయోగపడతాయని అక్కడనే ప్రిలిమ్స్ రాసుకున్నప్పుడే రాసుకునేవాడిని సార్. ఇది మెయిన్స్ అప్పుడు చదువు, ఇది మెయిన్స్ అప్పుడు గుర్తుపెట్టుకో అని. సో, అట్లా ఇంటిగ్రేట్ చేసుకొని చదివాను సార్ నేను. అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ మీరు 3 టైమ్స్ రాసారా? 4 టైమ్స్ 4 రాసాను సార్. టైమ్స్ రాసారు. ఈ 4 టైమ్స్‌లో ఏమైనా డిఫరెన్సెస్ కనపడ్డాయా మీకు క్వెషన్స్‌లో? క్వెషన్ కనపడ్డాయి సార్. ప్యాటర్న్స్? కనపడ్డాయి సార్. యాక్చువల్లీ 2022 ప్లస్ 2023 ఈ 2 సంవత్సరాల్లో కొంచెం ప్యాటర్న్ మారింది సార్. యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎస్పెషల్లీ 2023 ప్రిలిమ్స్ కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ ది బాక్స్ సార్. అంటే మీకు ఒకవేళ నిజమైన నరేటివ్ చెప్పాలంటే నేను ఎగ్జామ్ క్వెషన్ పేపర్ తీసుకున్నాను.
క్వెషన్ పేపర్‌లో ఆన్సర్ సాల్వ్ చేయడానికని ట్రై చేస్తున్నాను. క్వెషన్స్ కనపడుతున్నాయి. నాకు ఆల్మోస్ట్ ఫస్ట్ 10-20 క్వెషన్స్ రావు. రాకపోవడంతో అసలు పైగా కొత్త ప్యాటర్న్‌లో వచ్చింది సార్ ఈసారి క్వెషన్ పేపర్. ఒక ఆప్షన్స్ వచ్చేసి ప్రతి సంవత్సరం చాలా ఈజీగా ఎలిమినేట్ చేసేలాగా ఉంటాయి. బట్ ఈ సంవత్సరం చాలా కష్టంగా ఉండడంతో నాకెక్కడో చిన్న షివరింగ్ స్టార్ట్ అయింది. వెంటనే స్వెట్టింగ్ స్టార్ట్ అయింది. ఏంటి ఇలా జరుగుతుంది? నాకేం గుర్తు రావట్లేదు. సాల్వ్ చేయలేకపోతున్నానని అట్లా ఒకసారి వెనక్కి తిరిగి ఎగ్జామ్ హాల్‌లో అందరిని చూసాను సార్. అందరూ గూడా అంతే. అందరూ స్వెట్టింగ్ ఉంది. అందరూ ఏంటి ఇలా వచ్చింది క్వెషన్ పేపర్ అనే ఉద్దేశంలో ఉన్నారు. చాలామంది వదిలేసి కూర్చున్నారు. అప్పుడు చెప్పాలంటే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వచ్చింది సార్. ఓకే. నాకు కాదు అందరికీ కష్టంగానే ఉంది. అందరూ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని. సో, అప్పుడు మళ్ళీ చూసి ఓకే. అందరూ మొహంలో క్వెషన్ మార్కులే ఉన్నాయి. ఎవరు టకటక రాయట్లేదు, బబుల్ చేయట్లేదు అని. అదేదో చిన్న పుషప్ లాంటిది మళ్ళీ ఓకే. అందరికీ కష్టమే. ఈసారి కట్ ఆఫ్ గూడా బాగా తగ్గుతుంది అని ఫిక్స్ అయ్యి, అప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం జాగ్రత్తగా రాయడం స్టార్ట్ చేశాను సార్. ఎందుకంటే ఈసారి కొంచెం ఆప్షన్స్ బాగా మార్చారు సార్ 2023 నోటిఫికేషన్‌లో. అండ్ ఇంకోటేంటంటే ఆహ్, క్వెషన్ పేపర్ ట్రెండ్ ఎలా మారింది అంటే, సపోజ్ ఈసారి ఒక క్వెషన్ ఏమడిగారంటే, ఒక 4 జంతువులిచ్చి వీటిల్లో ఏ జంతువు సపోజ్ ఏదన్నా ఫుడ్ వచ్చిందంటే, ఆ ఫుడ్‌ని తీసుకొని ఒక గ్రౌండ్ కిందకెళ్ళి తింటుంది అనేటట్లు ఒక క్వెషన్ ఇచ్చారు సార్. అంటే ఇలాంటివి ఏ యూపీఎస్సీ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అంటే, ఒక సాధారణ యాస్పిరెంట్ తన చుట్టూ ఉండే ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది కాన్షియస్‌గా గమనించాలి. బ్లైండ్ ఫ్యాక్ట్స్ అడగట్లేదు. ట్రెండ్ మాత్రం అట్లా ఫాలో అవుతున్నారు సార్ వాళ్ళు. ఒక జనరల్ ఇంట్రెస్ట్ అరైజ్ చేసే టాపిక్స్‌లో యాస్పిరెంట్స్ వాటి మీద కూడా గమనించాలి అనేటట్లు. అది ఈ మధ్య పెరిగింది సార్. ఓకే. అంటే ఇంకొకటి ఇప్పుడు లెంగ్తీ క్వెషన్స్ ఇవ్వడము, లేదా అవును సార్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడము, అవును సార్. మోర్ ఆప్షన్స్ 1, అవును 2, సార్. 3 అట్లా ఇలా ఇవ్వడం ఎక్కువయ్యాయని విన్నాను. అవును సార్. ఎక్కువే సార్. సో, వాటిని మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? యాక్చువల్లీ సార్ ఒక చిన్న విన్నింగ్ స్ట్రాటజీ లాంటిది ఒకటుంది సార్. ఇప్పుడు 100 క్వెషన్స్‌లో మనం ఫస్ట్ 1-100 చూడడం ఒక స్ట్రాటజీ సార్. అట్లా కాకుండా ఒక క్వెషన్‌ని చూసిన వెంటనే ఈ క్వెషన్ చాలా పెద్దగా ఉంది. పైగా ఆప్షన్స్‌లో కూడా మనకు కరెక్ట్‌గా తెలుస్తదో తెలీదో అన్నప్పుడు వెంటనే అది స్కిప్ చేసి చిన్న చిన్నగా ఉండే క్వెషన్స్‌ని ఫస్ట్ కంప్లీట్ చేసేసుకున్నామంటే మనకు లెస్ థాన్ 30 మినిట్స్‌లో ఒక 30-40 క్వెషన్స్ కంప్లీట్ చేయగలుగుతాం సార్. తర్వాత మళ్ళీ వెనక్కొచ్చి కొంచెం పెద్ద క్వెషన్స్‌లో గూడా ఇప్పుడు సపోజ్ పాలిటీ అనుకోండి. ఎంత పెద్ద క్వెషన్ వచ్చినా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ ఒక చిన్న కాన్ఫిడెన్స్ గూడా ఉంటుంది. పాలిటీ అయితే కరెక్ట్ అవుతుంది అని. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు ఒకవేళ మోర్ ఫ్యాక్ట్స్ ఉండి ఎకానమీ ఇలాంటి క్వెషన్స్ వచ్చాయంటే అప్పుడు కొంచెం ఫంబుల్ అవుతాం మనం. ఇది కరెక్ట్ అవుతుందో లేదో అని. సో, అట్లా మనం ఏంటంటే సార్ 100 క్వెషన్స్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే టైం సరిపోక లాస్ట్ 95-100 క్వెషన్స్ అసలు చూడలేరు యాక్చువల్లీ. ఎందుకంటే ముందు క్వెషన్స్‌ని బాగా ఫోకస్డ్‌గా చదవడానికి ట్రై చేస్తారు వాళ్ళు. దాని ద్వారా ఒకవేళ 96 క్వెషన్ టు 100 క్వెషన్స్ ఒకవేళ చాలా ఈజీగా ఉన్నాయంటే, అవి వాళ్ళు చూడని కూడా చూడలేకపోతారు. ఈ మిస్టేక్ నేను 21 నోటిఫికేషన్‌లో చేశాను సార్. అందుకని ఏం డిసైడ్ అయ్యానంటే, అన్ని క్వెషన్స్‌ని కంపల్సరీగా చూడాలి ఫస్ట్. అలా చూడాలంటే ఈజీ క్వెషన్స్ ఏమైతే వచ్చాయో వాటిని ఐడెంటిఫై చేసి ఫస్ట్ అవి కంప్లీట్ చేసేస్తే, మనకు అట్‌లీస్ట్ వి హావ్ అట్‌లీస్ట్ 50-60 స్కోర్ ఇన్ అవర్ బ్యాంక్ అనేటట్లు ఒక చిన్న కాన్ఫిడెన్స్ వస్తది కాబట్టి అట్లా పెద్ద పెద్ద క్వెషన్స్ అన్నీ లాస్ట్‌లో సాల్వ్ చేయడానికి ట్రై చేశాను సార్. ఓకే. అండ్ ఇంకొకటి టైమ్ మేనేజ్‌మెంట్. సార్. ఇది చాలా లెంగ్తీ క్వెషన్స్ కాబట్టి అవును టైమ్ మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం. అవును సార్. మీరు దానికేమన్నా స్పెషల్ స్ట్రాటజీ ఏమన్నా ఫాలో అయ్యారా? యాక్చువల్లీ టైమ్ మేనేజ్‌మెంట్ అంటే ఒకటే సార్. సపోజ్ ప్రతి 15 మినిట్స్‌కి ఒకసారి చూసుకోవాలి సార్. కొన్ని కొన్ని క్వెషన్స్ యూపీఎస్సీ ఎట్లా ఫ్రేమ్ చేస్తుందంటే సార్, క్వెషన్ చాలా టీజింగ్‌గా ఉంటది సార్. అంటే మనకు చదవాలి ఈ క్వెషన్ మనకెక్కడో గుర్తొస్తది. ఇది సాల్వ్ చేస్తే మనకు బాగుంటదని ఒక టీజింగ్ వేలో ఒక పెద్ద క్వెషన్ ఫ్రేమ్ చేస్తారు సార్. బట్ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ క్వెషన్ సాల్వ్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయో, చాలా చిన్న క్వెషన్ ఈజీ క్వెషన్ సాల్వ్ చేసినా కూడా అంతే వస్తాయని. సో, మీకు ఎక్కడైనా ఒక చోట ఒక క్వెషన్ మీదే ఎక్కువ ఆగిపోతున్నామంటే ఎస్పెషల్లీ సీసాట్‌లో వస్తుంది సార్ ఈ ప్రాబ్లమ్. సీసాట్‌లో మోర్ కాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ ఆ కాలిక్యులేషన్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. బట్ ఏంటంటే దానికి ఇప్పుడు కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక క్వెషన్ 5 మినిట్స్ చేసి నువ్వు అది కరెక్ట్ చేసినా కూడా టైం వేస్ట్ చేసినట్లే సార్. ఎందుకంటే వేరే ఒక 2-3 క్వెషన్స్‌కి కావాల్సిన టైం కూడా ఈ ఒక్క క్వెషన్‌లోనే స్పెండ్ చేసాం మనం. అట్లా కాకుండా ఒక చిన్న బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక చిన్న టైమర్ రన్ అవుతూ ఉండాలి సార్. నువ్వు కరెక్ట్ చేస్తున్నావు ఈ క్వెషన్ అని తెలిసినా కూడా ఎక్కువ టైం పెట్టొద్దు దీనికి. తర్వాత క్వెషన్స్‌కి టైం మిగిల్చుకోవాలి అనేటట్లు. ప్లస్ ప్యారలల్‌గా బబ్లింగ్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి సార్. ఎందుకంటే చాలామంది ఆన్సర్స్ అన్ని క్వెషన్ పేపర్ మీద ఫస్ట్ టిక్ పెట్టేసి తర్వాత బబ్లింగ్ లాస్ట్‌లో చూద్దాంలే అనే ఉద్దేశంలో లాస్ట్ 5 మినిట్స్ ఉన్నప్పుడు బబ్లింగ్ చేయడము. అందువల్ల ఒకవేళ పైకి కిందికి ఒకటి మిస్ అయినా కూడా ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ ది క్వెషన్స్ తప్పుగా బబుల్ చేయడం ఇట్లాంటివి చేస్తారు. సో, టైమ్ మేనేజ్‌మెంట్ కొంచెం ప్రాక్టీస్ చేయాలి సార్. దీనికి మాక్ టెస్ట్స్ బాగా హెల్ప్ అవుతాయి సార్.
ఇప్పుడు నెగటివ్ మార్కింగ్ ఉందండి. ఆ, సార్. నెగటివ్ మార్కింగ్‌లో మీకేమన్నా టెన్షన్ అలా వచ్చిందా? యాంబిగ్విటీ. అట్లేం లేదు సార్. నేను మాక్ టెస్ట్ ఒక 30-35 దాకా రాశాను సార్ ప్రిలిమ్స్‌కి. సో, ఫస్ట్‌లో చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను. నెగెటివ్ మార్క్స్ వస్తాయేమో అని అసలు అటెంప్ట్ చేయకుండా ఉండడము. అట్ ది సేమ్ టైమ్ ఏం కాదులే కరెక్ట్ అవుతుంది కదా అని ఎక్కువ అటెంప్ట్ చేసేయడం. 100కి 99, 100 లాగా అట్లా చేయడం ద్వారా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగి సో, ఎట్లా నాకు ఆప్టిమమ్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నేను ఎన్ని చేస్తే క్లియర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనేది నేనే ఒక స్ట్రాటజీ లాగా డివైస్ చేసుకున్నాను. సో, దానివల్ల టైమ్ మేనేజ్‌మెంట్ ఏం ప్రాబ్లమ్ రాలేదు. అండ్ నెగెటివ్ మార్కింగ్ గురించి కూడా అంత భయమేం అనిపించలేదు. ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదో చెప్పారు కదా మీరు. ఆ, సార్. అది ఏం టెక్నిక్ ఫాలో అయ్యారు? సార్ అది యాక్చువల్లీ ఏముంటుందంటే సార్, ఒక కన్వెన్షన్ లాగా సార్. ఇది కరెక్ట్‌గా ఇదే ఉంటుంది అనేది ఏం లేదు. యూపీఎస్సీ ఎప్పుడు ఏం చేస్తుందంటే సార్, ఒక 10 క్వెషన్స్ దాకా చాలా ఈజీగా ఎలిమినేట్ చేసేటట్లు ఇస్తది సార్ క్వెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటాయంటే క్వెషన్స్, యూపీఎస్సీ ఎప్పుడు ఫ్యాక్ట్‌ని తప్పుగా ఇస్తది సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా వరల్డ్ మదర్ టంగ్ లిటరేచర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ బై యూనిసెఫ్ ఆన్ అనే ఒక డేట్ ఇస్తుంది సార్. అక్కడ యాక్చువల్లీ ఆ మదర్ టంగ్ సెలబ్రేషన్ డే అనేది కానీ ఏదైనా ఒక ఫెస్టివల్ని ఆ యూనిసెఫ్ సెలబ్రేట్ చేయదు, ఇది యునెస్కో సెలబ్రేట్ చేస్తుంది అని ఉంటుంది. యునెస్కో తీసేసి యూనిసెఫ్ పెడతారు సార్ అక్కడ. ఇట్లా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఈజీగా యూపీఎస్సీ అట్లా మార్చి ఇవ్వడం ద్వారా మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇది చేస్తారు సార్. ఇట్లా ఇది తప్పై ఉంటుందిలే మోస్ట్లీ అని ఆ స్ట్రాటజీ ఆ క్వశ్చన్ని అది తప్పు అనుకోవడంతో మొదలు పెడతారు సార్. ఇక్కడ ఈక్వల్లీ డేంజరస్ థింగ్ ఏంటంటే, ఒకవేళ కరెక్ట్ ఆప్షన్ని కనుక మనం తప్పుగా కొట్టేసామంటే ఆ క్వశ్చన్ అక్కడితోనే పోతుంది. ఇంకా తర్వాత ఎంత ఫైనలైజ్ చేసినా కూడా. ఇంకా తర్వాత ఇంకొక ఎలిమినేషన్ టెక్నిక్ ఏంటంటే సార్, కొన్ని క్వశ్చన్స్‌ని యూపీఎస్సీ నీ నాలెడ్జ్ లిమిటెడ్, నీకేం అన్‌లిమిటెడ్ నాలెడ్జ్ లేదు అని మనకి గుర్తు చేసేలాగా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు సమ్ మ్యామల్స్ ఆర్ ఆంఫిబియన్స్ అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉండే అన్ని ఆంఫిబియన్స్ గురించి, ప్రపంచంలో ఉండే అన్ని మ్యామల్స్ గురించి మనకు తెలీదు. కానీ ఎక్కడో ఏదో ఒక ఆంఫిబియన్ మ్యామల్ కూడా అయ్యుండొచ్చు కదా అనే ఒక వేలో వెళ్తేనే అది కరెక్ట్ స్టేట్మెంట్ సార్. ఇప్పుడు సమ్ ఆంఫిబియన్స్ ఆర్ మ్యామల్స్ అనే స్టేట్మెంట్ ఎవ్వరికీ తెలీదు సార్ అది. కానీ అందరూ కరెక్ట్‌గానే పెడతారు. ఎందుకంటే అది యూపీఎస్సీ కన్వెన్షన్ ఫాలో అవుతుంది కాబట్టి. అట్లాంటివి చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి సార్, ఎలిమినేషన్ ట్రిక్స్. ఓకే. అండ్ ఇంకొక విషయానికొస్తే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుందంటున్నారు. సో ఎంత పర్సెంటేజ్ వరకు వచ్చాయండి? అన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడే ఉంటాయంటున్నారు కదా. సార్ యాక్చువల్లీ కరెంట్ అఫైర్స్ రోల్ బాగానే ఉన్నా కూడా సార్, యూపీఎస్సీ కాన్షియస్‌గా ఒక ఎఫర్ట్ పెడుతుంది సార్ ఎప్పుడైనా కూడా. ఏదైనా ఒక ఫేమస్ ఇన్‌స్టిట్యూషన్స్ మీరు తీసుకుంటే మీకు బాగా ఎక్కువగా వినపడే ఇన్‌స్టిట్యూషన్స్ ఏ ఇన్‌స్టిట్యూట్స్ యొక్క కరెంట్ అఫైర్స్ తీసుకున్నా కూడా నాట్ మోర్ దాన్ 1 ఆర్ 2 క్వెషన్స్ సాల్వ్ చేయగలుగుతాం సార్ ఆ కరెంట్ అఫైర్స్ నుంచి. బట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఒక 20-25 క్వెషన్స్ వస్తాయి సార్ ప్రతి సంవత్సరం ప్రిలిమ్స్‌లో. బట్ ఆ కరెంట్ అఫైర్స్ ఏ ఇన్‌స్టిట్యూట్ కవర్ చేయలేకపోవడం వల్ల అందరూ ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ చదివినా కూడా ఉపయోగం లేదు అనేటట్లు ఉంటుంది సార్. బట్ మనం గనక నిజంగానే ఒక 1 ఆర్ 2 ఫేమస్ న్యూస్ పేపర్స్ లైక్ హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చదువుకొని వాటిలో సైన్స్ అండ్ టెక్నాలజీ గానీ, వైల్డ్ లైఫ్ గురించి గానీ న్యూస్ ఫాలో అవుతే ఖచ్చితంగా ఈజీగానే క్రాక్ చేయగలుగుతాం సార్. బట్ ఆ కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఓన్‌గా న్యూస్ పేపర్ చూసుకొని మనమే నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవుతున్నామా? లేదంటే ఏదైనా ఇన్‌స్టిట్యూట్స్ యొక్క కరెంట్ అఫైర్స్‌ని బ్లైండ్‌గా నమ్ముతున్నామా అనే దాన్ని బట్టి ఉంటుంది సార్ క్యాచ్ అక్కడ. అంటే మీరేది ఫాలో అయ్యారు? మీరు ఓన్ నోట్స్ రాసుకున్నారు? నేను ఓన్ నోట్స్ రాసుకున్నాను సార్. ఓకే. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అప్పుడు? ఎలాంటి జాగ్రత్తలంటే ఎప్పుడైనా నోట్స్ మేకింగ్‌లో నేను తీసుకున్న జాగ్రత్త ఏంటంటే సార్, నోట్స్ చాలా తక్కువగా ఉండాలి. అంటే ఒక పెద్ద న్యూస్ పేపర్ ఆర్టికల్‌లో ఒక 2-3 లైన్స్‌ని సమ్ అప్ చేయడం బాగా నేర్చుకున్నాను సార్ ఫస్ట్. ఎందుకంటే మనకు రివిజన్ చేసేటప్పుడు ఆ న్యూస్ పేపర్‌లో ఆ ఆర్టికల్‌లో ఉండే అన్ని పాయింట్స్‌లో ఒక 50-60% మనం యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నామంటే రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ అదే 50% చదవడానికి చాలా టైం పడుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే యూపీఎస్సీ ఇందులో ఏమేమి కీవర్డ్స్ ఫోకస్ చేస్తుంది, ఆ కీవర్డ్స్ మాత్రమే ఒక 2-3 లైన్స్‌లో రాసుకుంటే ఒక వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్నీ ఒక 1 ఆర్ 2 డేస్‌లో చూసేయొచ్చు సార్ మనం వెంటనే. సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్ అయితే ఆల్మోస్ట్ ఒక 1 మంత్‌లో జరిగిన కరెంట్ అఫైర్స్‌ని 1 డేలో చూసేయొచ్చు. సో, ఒక ఇయర్ మొత్తం జరిగిన కరెంట్ అఫైర్స్‌ని అల్టిమేట్‌గా మనం క్యుములేట్ చేసుకుంటే 10-12 డేస్‌లో చూసేయొచ్చు సార్. అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్‌కి రాసుకున్నారా? మిగతా సబ్జెక్ట్స్ కూడా ఓన్ నోట్స్ రాసారా? సార్ మిగతా సబ్జెక్ట్స్‌కి అంటే హిస్టరీకి ఒక్కదానికి ఓన్‌గా నేను నోట్స్ రాసుకున్నాను సార్. ఇంకా పాలిటీ ఇవేం రాసుకోలేదు సార్ నోట్స్. ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఒకటే రాసుకున్నాను. ఓకే. ప్రీవియస్ పేపర్స్‌ని ఫాలో అయ్యారా ఎక్కువ? అది చాలా ఫాలో అయ్యాను సార్ ప్రీవియస్ పేపర్స్. దానివల్ల ఏమన్నా యెస్ సార్. యూజ్‌ఫుల్‌గా చాలా ఇంపాక్ట్ ఉంటుంది సార్. ఆల్మోస్ట్ అందరు టాపర్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌లో చాలా ఎక్కువగా చూస్తారు సార్. దానివల్ల ఏమైతుందంటే ఫస్ట్ అడ్వాంటేజ్ అండ్ మోస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ చాలా క్వెషన్స్ రిపీట్ అవుతాయి సార్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఇంకా మెయిన్స్‌లో అయితే అరౌండ్ 60% ఆఫ్ ది క్వెషన్స్ ప్రీవియస్‌వి వస్తాయి కాబట్టి ఆ క్వెషన్స్‌ని మనం ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకొని ఒక ప్రిపేర్డ్ ఆన్సర్ మన దగ్గర ఉన్నప్పుడు
ఎగ్జామ్‌లో ఇప్పుడు సపోజ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అనే ఒక టాపిక్ ఉంది సార్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ లేదంటే ఎవ్రీ ఆల్టర్‌నేట్ ఇయర్ ఒక 12½ మార్క్స్‌కి దాని నుంచి క్వెషన్ వస్తుంది. సో, మనం పీపీపీ డెఫినిషన్ ఒక డయాగ్రాము రీసెంట్‌గా ఏదన్నా కమిటీ దాని గురించి చెప్పిన ఒపీనియన్ గాని, లేదంటే ప్రైమ్ మినిస్టర్ స్పీచ్‌లో గాని, పీపీపీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ ఉంది గదా! ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ ప్లస్ మళ్ళీ పీపుల్ అనేదొకటి, అట్లాగే పవర్‌ఫుల్ అనే ఒకటి, ఏదన్నా చిన్న అనెక్డోట్ లాంటిది గానీ, సినానిమ్ లాంటిది గానీ, యాక్రోనిమ్ లాంటిది గానీ రాస్తే, ఈ పీఎం స్పీచ్‌లో ఇలా ఉండింది, వైస్ ప్రెసిడెంట్ స్పీచ్‌లో ఇలా ఉండింది, పీపీపీ గురించి ఈ మధ్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఒక 20% యాడ్ అయింది. ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అన్నీ రాసామంటే ఈజీగా ఉంటది సార్. అంటే ఒక ఆల్రెడీ ఇచ్చిన టాపిక్ మళ్ళీ అడుగుతారని తెలుసు గాబట్టి, మనం ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ జేసి కరెంట్ అఫైర్స్ గానీ, స్పీచెస్ నుంచి గానీ, యాక్రోనిమ్స్ గానీ, అనెక్డోట్స్, డయాగ్రామ్స్ ఇట్లాంటివి ఏదన్నా కొత్తగా తయారు చేసుకోవడానికి స్కోప్ ఎక్కువుంటది. అండ్ ఈజీగా గూడా ఉంటది సార్. ఓకే. ఓకే. అంటే మీరు ఏమన్నా రెఫరెన్స్ బుక్స్ గాని, రిసోర్సెస్ ఏమన్నా ఫాలో అయ్యారా? ఆ! సబ్జెక్ట్. అంటే రెఫరెన్స్ బుక్స్ అండ్ రిసోర్సెస్ అంటే నేను చాలా తక్కువ బుక్స్ తీసుకున్నాను సార్. స్టాండర్డ్ బుక్స్ మాత్రమే తీసుకొని వాటిని రిపీటెడ్ రివిజన్స్ చేశాను సార్ ఎక్కువగా. అంటే నేను జీఎస్‌కి సంబంధించి లక్ష్మీకాంత్‌కైతే ఒక పాలిటీ కోసం లక్ష్మీకాంత్ అనే ఒకే బుక్ చదివాను సార్. బట్ ఎక్కువ సార్లు చదివాను. ఆ ఎక్కువ సార్లలో గూడా ఓన్లీ కొన్ని చాప్టర్స్ లైక్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రియాంబుల్, డీపీఎస్‌పీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్, హైకోర్టు, సుప్రీం కోర్టు, పార్లమెంట్. ఈ టాపిక్స్ మాత్రం ఒక 10 సార్లు చదివినా తప్పు లేదు. అట్ ది సేమ్ టైమ్ కొన్ని టాపిక్స్ జస్ట్ ఒక్కసారి అలా చదివి వదిలేయొచ్చు సార్. వాటి నుంచి పెద్ద క్వెషన్స్ రావట్లేదు గాబట్టి. సో, అట్లా ప్రతి టాపిక్‌లో ప్రతి సబ్జెక్ట్‌లో ఒక స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. ఇప్పుడు సపోజ్ హిస్టరీ అనుకోండి. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఖచ్చితంగా చదవాలి. అట్ ది సేమ్ టైమ్ ఎకానమీ అంటే ఎన్‌సీఈఆర్‌టీ చదవాలి. జియోగ్రఫీ ఎన్‌సీఈఆర్‌టీ చదవాలి. ఈ సోర్సెస్ ఎప్పుడైనా లిమిటెడ్‌గా ఉండి, వాటి మీదే రిపీటెడ్‌గా రివిజన్స్ ఎక్కువ చేశాను సార్ నేను. ప్లస్ లిటరేచర్ విషయానికొస్తే మన పాతూరి నాగరాజు అని ఒకాయన దగ్గర కోచింగ్ తీసుకున్నాను సార్ నేను తెలుగు లిటరేచరు. సార్ నోట్స్ ఒకటి బేస్‌గా పెట్టుకొని, ప్లస్ అదర్ రిఫరెన్స్ మెటీరియల్స్ లైక్ వేరే యూనివర్సిటీలో ఈ టాపిక్ గురించి ఏం చెప్తున్నారు. సపోజ్ ఇప్పుడు విప్లవ సాహిత్యం అంటే వేరే యూనివర్సిటీలో దానికి ఎలా ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. నంబర్ ఆఫ్ కవులు ఎవరెవరిని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. అభ్యుదయ సాహిత్యంలో శ్రీశ్రీ గురించి ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి వేరే యూనివర్సిటీ క్వెషన్ పేపర్స్‌లో. ఎందుకంటే మనకందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే, తెలుగు లిటరేచర్‌కి సంబంధించి మోస్ట్‌లీ తెలుగు వాళ్ళే కరెక్షన్ చేస్తారు క్వెషన్ పేపర్స్. అండ్ మన తెలుగు యూనివర్సిటీలో ఉండే ఏదో ఒక ప్రొఫెసరే కరెక్షన్ చేస్తారు. సో, ఇప్పుడు మనకుండే యూనివర్సిటీస్ ఎస్‌వి యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అనంతపూర్‌లో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. సో, ఈ 4 యూనివర్సిటీల్లో ఏదో ఒక ప్రొఫెసరే మన పేపర్స్ కరెక్షన్ చేస్తారు కాబట్టి, ఈ 4 యూనివర్సిటీల్లో ఎలా ఉంది తెలుగు సిలబస్, క్వెషన్స్ ఎలా వస్తున్నాయి అనేది కొంచెం గనక మనం ఫైండ్ ఔట్ చేసి, ఆ క్వెషన్స్ హ్యాండిల్ చేయగలిగితే మెయిన్ ఎగ్జామ్‌లో గూడా ఒకవేళ వస్తే అదే క్వెషన్ రిపీట్ అయినా, అదే ఆన్సర్ ఎవాల్యుయేట్ చేసే అతను మన ఆన్సర్ ఎవాల్యుయేట్ చేసినా గూడా కొంచెం అడిషనల్‌గా ఎక్స్‌ట్రా ఎడ్జ్ ఉంటుంది గదా! అనే ఉద్దేశ్యంతో తెలుగుకి ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యాను సార్. ఓకే. ఈ స్ట్రాటజీలో నాకు శ్రీధర్ అని ఒక ఫ్రెండ్ హెల్ప్ చేసాడు సార్ మా ఫ్రెండ్. ఓకే. ఓకే. అండ్ మిగతా బుక్స్ కూడా లిస్ట్ చేస్తారా? అంటే మిగతా యాస్పిరెంట్స్ కూడా సార్. హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అది సార్ పాలిటీకి లక్ష్మీకాంత్ అని ఒక బుక్ ఉంటుంది సార్. అదొక్కటి ఆల్‌మోస్ట్ బైబిల్ లాగా ఫాలో అయిపోవచ్చు సార్ పాలిటీకి. ఇంకొకటి ఎకానమీకి 2 సోర్సెస్ ఉన్నాయి సార్ స్టాండర్డ్. ఒకటి మృణాల్ సార్ వీడియోస్ ఉంటాయి సార్. అవైనా తీసుకోవచ్చు. లేదంటే శంకర్ గణేష్ కరుపయ్య అని ఒక చిన్న బుక్ ఉంటుంది సార్. బాగా కాంపాక్ట్‌గా ఉంటుంది బుక్కు. బట్ చాలా ప్రిసైజ్‌గా ఉంటాయి సార్ అందులో. అంటే ఎగ్జామ్స్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారో బుల్లెట్ పాయింట్స్ ఇచ్చినట్లు ఉంటది సార్ అది. ప్లస్ జియోగ్రఫీకి ఎన్‌సీఈఆర్‌టీ బుక్ సరిపోతుంది సార్. ఫిజికల్ జియోగ్రఫీకి. అండ్ హిస్టరీకొచ్చేసి ఎన్‌సీఈఆర్‌టీ బుక్సే సార్ 6థ్-12థ్. వరల్డ్ హిస్టరీ మాత్రం ప్రిలిమ్స్ అప్పుడు చదువుకోకుండా మెయిన్స్ అప్పుడు అది కూడా లైట్‌గా చదువుకుంటే సరిపోతుంది సార్. ఇంకొకటి ఎన్విరాన్మెంట్‌కి పీఎంఎఫ్ ఐఏఎస్ అని ఒక బుక్ ఉంటుంది సార్. అది కూడా చాలా బావుంటుంది సార్ బుక్. ఇంతకుముందు శంకర్ ఐఏఎస్ అని ఒక బుక్ ఉండేది. అదేంటంటే కొంచెం ఎక్కువ ప్రోజ్ ఉంటుంది. దానిలో డయాగ్రామ్స్ ఉండవు. ప్లస్ కలర్ ఫాంట్స్ అవి ఉండవు కాబట్టి, ఇప్పుడు పీఎంఎఫ్ ఐఏఎస్‌లో కూడా సేమ్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఉంటది. బట్ చదవడానికి బాగా ఇంట్రెస్ట్ ఉంటది సార్. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నప్పుడు టైగర్ గాని, పాండా గాని ఇలాంటివి అందులో వాటి బొమ్మలతో సహా ఇచ్చుంటారు సార్. సో, మనకు చదివేటప్పుడు దేని గురించి చదువుతున్నామా అనేది ఈజీగా ఉంటది. ప్లస్ గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటది. ప్లస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి మోస్ట్‌లీ న్యూస్ పేపర్స్ రీసెంట్ డెవలప్‌మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? దానికి సంబంధించి పీఐబీ గాని, పీఆర్ఎస్ గాని పోర్టల్ రిఫర్ చేస్తే సరిపోతుంది. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ సార్? సార్ యాక్చువల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏం బుక్స్ యాక్చువల్లీ ప్రాపర్ బుక్ అంటూ లేదు సార్. సైన్స్ అండ్ టెక్నాలజీకి కరెక్ట్‌గా చెప్పాలంటే ఎన్‌సీఈఆర్‌టీ సీబీఎస్‌ఈ వాళ్ళదే ఫిజిక్స్ ఒకటి, బయాలజీ ఒకటి చదివి, దాని నుండి ఏదన్నా బేసిక్ నాలెడ్జ్ ఒకటి డెవలప్ చేసుకొని రీసెంట్ ట్రెండ్స్ లైక్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని, లేదంటే నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇలాంటి విషయాలు ఏదైనా న్యూస్ పేపర్‌లో వస్తే ఈ స్టాండర్డ్ సోర్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ మిక్స్ చేసుకొని సాల్వ్ చేయాలి సార్. బట్ ఈ ఎక్సర్‌సైజ్ చాలా డిఫికల్ట్ సార్. అందుకని సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్‌గా ఎవరు చదవరు సార్. బట్ చదివే వాళ్ళు కూడా ఉంటారు గానీ నేనైతే చదవలేదు సార్. ఓకే. ఓకే.
అంటే మీరు ఇప్పుడు ఇన్ని చదివారు అంటున్నారు కదా, సార్. మీరు దీనికి ఏమన్నా ఒక ప్లాన్ ఏమన్నా ఉండిందా? అంటే డైలీ రొటీన్ ఎలా ప్లాన్ చేసుకున్నారా? ఉండింది సార్. సార్ యాక్చువల్లీ డైలీ రొటీన్ మనకు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌లో బాగా హెల్ప్ అయ్యేది ఈ డైలీ డిసిప్లిన్ ఒకటి ఉంటే చాలా హెల్ప్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు సపోజ్ డైలీ ఒక 12 అవర్స్ చదవాలి అని ఫిక్స్ అయినప్పుడు, ఈ 12 అవర్స్‌లో ఈ 3 అవర్స్, ఈ 3 అవర్స్, ఈ 3 అవర్స్ అట్లా 3 అవర్స్‌గా డివైడ్ చేసుకున్నప్పుడు, దాంట్లో నుండి మళ్ళీ ఆ ఫస్ట్ 3 అవర్స్ ఒక బుక్ చదువుతున్నప్పుడు, ఎప్పుడైనా గూడా కష్టమైన టాపిక్ ఫస్ట్ అవర్ ఆఫ్ ది డేలో చదివేటట్లు ప్లాన్ చేసుకుంటే బెటర్ సార్. ఎందుకంటే ప్రొడక్టివిటీ చాలా హై ఉంటుంది గాబట్టి, మనకు కొత్త కొత్త విషయాలు గ్రాస్ప్ చేసే కెపాసిటీ ఎక్కువుంటుంది ఆ టైంలో. అట్ ది సేమ్ టైమ్ బాగా ఇష్టమైన టాపిక్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ డే ఐ మీన్ లాస్ట్ 3 అవర్స్ ఆఫ్ ది డేలో ఇష్టమైన టాపిక్ పెట్టుకుంటే, అది చదివేటప్పుడు అంత ఎనర్జీ అవసరం లేదు. అంత ఎఫర్ట్ అవసరం లేదు. అండ్ మోటివేషన్ ఇన్‌బిల్ట్‌గా వస్తుంది కాబట్టి, అట్లా ఒక 10-12 అవర్స్ అట్‌లీస్ట్ మెయిన్స్ అప్పుడు చదవాల్సుంటది. బట్ ప్రిలిమ్స్ అప్పుడు ఒక 6-7 అవర్స్ చదివినా సరిపోతుంది. బట్ చదివే టైంలో కొంచెము దాని గురించే ఎక్కువగా ఫోకస్ చేస్తూ చదవడం బెటర్ సార్. ఎందుకంటే కొంచెం కొంచెం హాఫ్ హార్టెడ్‌గా చదివినామంటే రివిజన్ అప్పుడు మళ్ళీ ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్ అప్పుడు మళ్ళీ మొత్తం ఎంటైర్ సిలబస్ చదవాల్సొస్తుంది. కాబట్టి చదివేది కొంచెం టాపిక్ అయినా, కొంచెం సేపయినా గూడా ఫోకస్‌తో చదవడం చాలా బెటర్. ఓకే. అండ్ ఇంకోటి రివిజన్, ప్రాక్టీస్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అంట. చాలా ఇంపార్టెంట్ సార్. అంటే రివిజన్ ఎలా చేసేవాళ్ళు మీరు? ఈ ఒక టాపిక్ ఎవ్రీడే చేసేవాళ్ళా? లేకపోతే దానికి స్పెసిఫిక్‌గా ఎలా? సార్ యాక్చువల్లీ నేను కొంచెం చెప్పాలంటే నాకు గ్రాస్పింగ్ ఎబిలిటీ గాని, కాగ్నిటివ్ ఎబిలిటీ గాని బాగా తక్కువ సార్. ఎందుకంటే నేను తెలుగు ఒక్కటి ఇంట్రెస్టెడ్‌గా చదివాను. మిగిలినటన్నీ కొంచెం బలవంతంగానే చదివాను. కాబట్టి నేను ఎన్ని సార్లు రివిజన్ చేస్తే అంత బెటర్ అనే ఫీలింగ్ నాకుంది కాబట్టి, నేను ప్రతి 3 అవర్స్‌కి ఒకసారి ఒక 15 మినిట్స్ టైం పెట్టుకొని, ఆ 3 అవర్స్ పెట్టింది ఒకసారి చదివేవాడిని. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఒకసారి రివిజన్ చేసేవాడిని. అండ్ నెక్స్ట్ డే స్టడీ స్టార్ట్ చేసినప్పుడు ఇంతకు ముందు రోజు ఏం చదివానో రివిజన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసేవాడిని. అట్లా మళ్ళీ వీక్‌కి ఒకసారి రివిజన్, మంత్‌కి ఒకసారి రివిజన్, తర్వాత మళ్ళీ ఒక 10 డేస్‌లో ఒక 1 డే ఆర్ 2 డే కంప్లీట్‌గా మళ్ళీ రివిజన్ చేస్తూ అట్లా నంబర్ ఆఫ్ రివిజన్స్ నేను చాలా ఎక్కువ సార్లు చేశాను. కంటిన్యూస్ చదువుతుంటే మధ్యలో మోటివేషన్ ఎలా అండి? సార్ మధ్యలో మోటివేషన్ మీరు ఎగ్జాస్ట్ అయిపోలేదా? ఎగ్జాస్ట్ చాలా సార్లు అయిపోతాను సార్. అండ్ చాలా సార్లు నా మీద నాకే డౌట్ కూడా వస్తుంటది సార్. నేను అన్ని ఏదో అట్‌లీస్ట్ ఒక జాబ్ ఉండేది గదా! ఉండే జాబ్‌ని వదిలేసి ఇంటి దగ్గర అమ్మా, నాన్నను, వైఫ్‌ను, పాపను వదిలేసి వచ్చాను అని మనకు మనమే కొన్నిసార్లు బాగా డౌన్‌గ్రేడ్ అయిపోతుంటాం. మొరల్ బాగా లోకెళ్ళిపోతది. అండ్ ఇంకొకటేంటంటే నాతో పాటు ఇప్పుడు మా ఫ్రెండ్స్ గాని, నాతో పాటు జాబులు చేసే వాళ్ళందరూ సినిమాలకెళ్తుంటారు, ఔటింగ్‌లకెళ్తుంటారు. ఇట్లాంటివన్నీ అనిపిస్తుంటాయి సార్. చిన్న కంపారిజన్ ఒకటి. ప్లస్ ఇప్పుడు నాతో పాటు చేసే వాళ్ళందరూ కార్‌లో తిరుగుతుంటారు. నేనేమో బస్సులో తిరుగుతుంటాను. అలాంటప్పుడు కొంచెం చిన్న చిన్నగా ఇదొస్తది సార్. ఏదో ఎక్కడ మనం ఏమన్నా తప్పటడుగేసామా? మరీ పెద్దదానికి ఏం చేస్తున్నామా లైఫ్‌లో? ఉన్నదానికి సంతృప్తి పడలేదా? అనేటట్లు అనిపిస్తది సార్. బట్ వీటన్నిటి నుంచి ఫస్ట్ రిలాక్సేషన్ సినిమాలు సార్. నేను బాగా సినిమాలు చూస్తాను. ప్లస్ పాటలు విపరీతంగా వింటాను సార్. ఓకే. అందులో ఏదన్నా ఒక మంచి మోటివేషనల్ లైన్ వచ్చిందంటే, అప్పుడు మళ్ళీ ఒక చిన్న ఇది సార్. ఓకే. ఏం కాదు, ఏం కాదు అని ఒక ఇదిలాగా అనిపిస్తది. ప్లస్ ఈ ప్రవచనాలు వినేవాడిని సార్ నేను బాగా. చాగంటి కోటేశ్వరరావు గారివి. అది కూడా మంచి రిలాక్సేషన్ అనిపిస్తది సార్ నాకు. ప్లస్ దాన్నే ఎథిక్స్ ఆన్సర్స్‌లో రాయడము, తెలుగు లిటరేచర్ సైడ్ దాన్ని రాయడము, అది ఒక చిన్న బూస్టప్ లాగా ఉంటది సార్. ఏదన్నా ఒక అవధానం చూసినప్పుడు, అందులో ఏదైనా విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ఒక మాట చెప్పారంటే, మా సిలబస్‌లో కూడా విశ్వనాథ సత్యనారాయణ ఉన్నాడు కాబట్టి, నేను ఆ మాటను తీసుకొచ్చి ఇక్కడ రాసుకుంటాను అన్నప్పుడు, అలాంటిది ఏదైనా చేసినప్పుడు ఒక చిన్న బూస్టప్ వస్తది సార్. నాకు ఒక కొత్త పాయింట్ దొరికింది. ఇది ఎవ్వరు రాయరు అని. అలా ఒక కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్ళాను సార్. ఓకే. ఈ ఈ మొత్తం ప్రాసెస్‌లో మీ పేరెంట్స్ రోల్ గాని, మీ ఫ్యామిలీ రోల్ ఎలా ఉండిందండి? సార్ వాళ్ళు ఎలా మోటివేట్ చేశారు? అవును సార్. మా పేరెంట్స్ రోల్ అండ్ మా వైఫ్ రోల్ చాలా ఎక్కువ సార్ యాక్చువల్లీ. వాళ్ళే సపోర్ట్ చేస్తా వచ్చారు నన్ను. ఏం కాదు ఒకవేళ అంటే లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ మా పాప బర్త్‌డే రోజే ఫైనల్ రిజల్ట్ వచ్చింది సార్ నాది. ఇంట్లో బంధువులందరూ ఉన్నారు. ప్లస్ మా పాప బర్త్‌డే కోసం అన్ని లైటింగు అన్నీ ఏర్పాటు చేశాము. కేక్ అది ఇది తెచ్చుకున్నాము. రిజల్ట్ వచ్చింది. సెలెక్ట్ అవ్వలేదు. ఓకే. మా ఇంట్లో అందరూ అంటే ఎవరు పైకి చెప్పట్లేదు బాధని. బట్ లోపల బాధ అనుభవిస్తున్నారు. బట్ ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండిందంటే మా పాప ఒక్కటే సార్. ఎందుకంటే ఆమెకేం తెలీదు కాబట్టి. బట్ ఎవ్వరు గూడా చదివిండాల్సిందేమో, ఇంకా మంచి మార్క్స్ వచ్చిండేవేమో, ఎందుకు అది ఇది అని ఏం అనట్లేదు. కానీ అందరూ బాధపడుతున్నారని మాత్రం తెలుసు. కాబట్టి నాకే చాలా బాధేసింది సార్. ఇంతమందిని బాధపెట్టా చూడు. నేను ఇంకో కొంచెం ఎఫర్ట్ పెట్టుండాల్సింది. ఏదన్నా సినిమా చూసే టైం ఏదో చదివిండాల్సింది అనేటట్లు నాకే అనిపించింది సార్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ మాత్రమే జాబ్ చేశాను సార్. తర్వాత అంతా లాస్ ఆఫ్ పేనే. కాబట్టి మా వైఫ్ వాళ్ళ నాన్నకి పాపం చాలా ఇబ్బందిగా ఉండేది సార్. ఎందుకంటే ఆయన ఒక చిన్న పల్లెటూరులో ఉంటారు సార్ వాళ్ళు.
పల్లెటూరులో అంటే ఇంకా మీకు తెలిసిందే కదా! అందరూ వయసైన వాళ్ళందరూ కలిసి ఒక చెట్టు కింద కూర్చొని నా గురించి డిస్కషన్ పెట్టేవాళ్ళు సార్. "మీ అల్లుడు అసలు ఉద్యోగం చేస్తున్నాడా నిజంగానే" అని ఒకాయన అంటాడు సార్. మా మామ ఏమో పాపం చెప్పడానికి ట్రై చేస్తుంటారు మా మామగారు గానీ, ఆయన ఏంటంటే ఒకరెవరో చెప్తారు సార్. "మొన్న నేను హైదరాబాద్‌లో చూస్తే మీ అల్లుడు ఏదో బుక్స్ పట్టుకొని నడుచుకుంటూ పోతున్నాడు. ఇంకా జాబ్ ట్రై చేస్తున్నట్టున్నాడు. నువ్వే అనవసరంగా ఎంక్వైరీ చేసుకోకుండా పెళ్లి చేసావు. నాకు తెలిసినంత వరకు అతనికి ఏం జాబ్ రాదు" అని పాపం ఆయనని ఎక్కువ ఇబ్బంది పెట్టారు సార్ వాళ్ళు. కానీ ఆయన నన్ను ఏ రోజు క్వెషన్ అడగలేదు సార్. "నువ్వు నిజంగా జాబ్ చేస్తున్నావా" అని. ఆయనే పాపం ఆయనే సమాధానం చెప్పేవాడు సార్ అందరికి. "లేదు చేస్తున్నాడని." కానీ ఎప్పుడు కంటిన్యూయస్‌గా లాస్ ఆఫ్ పేలో ఉండడం వల్ల పాపం అతన్ని చాలా హ్యూమిలియేషన్ లాగా చేశారు సార్. లేదు, ఏం జాబ్ లేదు అనేటట్లు. అందువల్ల ఆయన కొంచెం బాగా సఫర్ అయ్యారు సార్. బట్ అది కూడా ఆయన ఎప్పుడు నా మీద దాన్ని డైవర్ట్ చేయలేదు సార్. ఇట్లా ఊళ్ళో వాళ్ళందరూ ఇది అంటున్నారు. "నువ్వేం చేస్తున్నావు? ఇన్ని రోజులు లాస్ ఆఫ్ పే ఇస్తారా? లేదంటే జాబ్ ఉందా? తీసేసారా?" అని. మా అత్తగారు గాని, మామగారు గాని ఎవ్వరు ఏమి అడగలేదు సార్. ఇంకా ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ వచ్చేసి మెయిన్ మా వైఫ్ ఇచ్చింది సార్. ఓకే. అంటే మీరు చాలా ప్రెషరే ఫీల్ అవును అయ్యుంటారు. సార్. ఎందుకంటే చాలా. చాలా జాబ్స్ వదిలేసి మళ్ళీ ఇక్కడికొచ్చి అవును సార్. చాలా అక్కడ ప్రెషర్. చదువుకోవాలంటే. అవును సార్. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు జాబ్ చేస్తూ కూడా చదివారా మధ్యలో? జాబ్ చేస్తూ కూడా చదివాను సార్. కానీ కుదరలేదు సార్ కరెక్ట్‌గా కాన్సంట్రేషన్ చేసి చదవడము. అది ఎస్పెషల్లీ దీనికి ముందు జాబ్‌లో ఏంటంటే నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో చేసేవాడిని సార్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా. ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా చేస్తున్నప్పుడు ఎట్లుంటుందంటే ఎర్రచందనము దొంగతనం చేసే వాళ్ళని పట్టుకోవడము, నార్కోటిక్స్ స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకోవడము. ఇది ఎప్పుడంటే వేరే దేశం నుంచి ఎవరైనా నార్కోటిక్స్ తీసుకొనొచ్చినా, గోల్డ్ స్మగ్లింగ్ చేస్తా ఉన్నా వాళ్ళని పట్టుకునే టైప్ ఆఫ్ డ్యూటీ సార్ అది. సో, ఇలాంటి డ్యూటీస్ ఏంటంటే ఎయిర్‌పోర్ట్‌లో ఆ ప్యాసింజర్స్‌ని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని చెక్ చేసి పట్టుకోవాల్సి ఉంటది. సో, ఇంకా ఎయిర్‌పోర్ట్ అంటే 24/7 ఫ్లైట్స్ వస్తుంటాయి. డిలే అవుతుంటది. సో, నైట్ షెడ్యూల్స్, నైట్ డ్యూటీస్ బాగా హెవీగా ఉండేవి సార్. సో, దానివల్ల నేను చదువుదామనే ఇంట్రెస్ట్ ఉండి చదువుతున్నా గూడా సగం సగమే చదవడము, చదివింది గుర్తులేకపోవడము, లేదంటే షెడ్యూల్ వేసుకున్నా గూడా షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అయిపోవడము ఇలా జరిగేది సార్. ఓకే. అందువల్ల అప్పుడు అంత కాన్సంట్రేట్ చేసి చదవలేదు సార్. అంటే ఇప్పుడు సీసాట్ కూడా చాలా కష్టం ఉంటది. అంటే అవును సార్. క్వాలిఫైయింగ్ అవ్వచ్చు గానీ, అవును సార్. చాలా మంది సీసాట్‌లో ఫెయిల్ అయ్యామని చెప్తుంటారు. అవును సార్. అది మీకేమన్నా కష్టం అనిపించిందా అట్లా? లేదు సార్. నిజానికైతే నాకు సీసాట్ ఏమి అంత కష్టం అనిపించలేదు సార్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసే టైంలో మ్యాథ్స్, ఇంగ్లీష్ బాగా కష్టపడి చదివాను సార్. సో, నాకు ఫౌండేషన్ బాగా స్ట్రాంగ్‌గా ఉంది సార్ సీసాట్‌లో. సో, నేను అదే పనిగా సీసాట్ కోసమని ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనలైజ్ చేయడము అలాంటివేం చేయలేదు సార్. బట్ నిజంగానే సీసాట్ ఇప్పుడు చాలా టఫ్ అయింది సార్. ఎందుకంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఒక ఇద్దరు, ముగ్గురు వాళ్ళది మ్యాథమెటిక్స్ ఆప్షనల్ అయినా గూడా మ్యాథ్స్ ఆప్షనల్ తీసుకొని మ్యాథ్స్ చదివే వాళ్ళు గూడా సీసెట్ క్వాలిఫై కాలేనంత టఫ్ అయిపోయింది సార్ పేపరు. బట్ దానికోసమని ఒక డైలీ 1 అవర్ అట్లా పెడితే ఈజీగానే అయిపోతుంది సార్. బట్ నేనైతే ఏం చేయలేదు సార్. ఇప్పుడు ఇన్ని ప్రీవియస్ పేపర్స్ అన్నీ చదివారు కదా మీరు. హ్మ్. అనలైజ్ చేస్తే ఏమన్నా మీకు అంటే ఈ సబ్జెక్ట్‌లో ఈ టాపిక్స్ పైన ఎక్కువ వెయిటేజ్ ఉంది. అలా ఏమన్నా తెలుస్తుందా? తెలుస్తుంది సార్. డెఫినైట్‌లీ తెలుస్తుంది సార్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఎకానమీ, పాలిటీలో ఇప్పుడు సపోజ్ ఎకానమీ తీసుకున్నారంటే సార్ మీరు, ఎప్పుడు గూడా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ గానీ, లేదంటే బ్యాంక్ రేట్స్ గానీ, ఇంట్రెస్ట్ రేట్స్ గానీ, హౌ అదర్ కంట్రీస్ ఎకానమీ అఫెక్ట్స్ దిస్ ఎకానమీ అనేది, ఇన్‌ఫ్లేషన్ ఇలాంటి టాపిక్స్‌లో ఆల్‌మోస్ట్ ప్రతి ఇయర్‌లో ఒక 2, 3 క్వెషన్స్ మినిమమ్ వస్తాయి సార్. కొన్ని కొన్ని ఇయర్స్ అయితే 7, 8 క్వెషన్స్ గూడా వస్తాయి. సో, మనం ఏంటంటే ఈ టాపిక్స్‌ని బాగా చదవాలి అని మనకు ముందే ఈ టాపిక్ ఒక పేపర్‌లో కనపడినప్పుడు వెంటనే బ్యాక్‌లో ఒక లైట్ రింగ్ అవుతది. లేదు చదవాలి. ఈ టాపిక్ ఎందుకంటే నువ్వు ఒకవేళ ఇప్పుడు మూడ్ బాలేకపోయినా నీకు అలసటగా ఉన్నా ఈ టాపిక్‌ని సగం సగం ఇప్పుడు చదవద్దు. ఇది ఫ్రెష్ డే స్టార్ట్ జెయ్యి. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూయస్‌గా అడుగుతున్నారు అనేది ఒకటి తెలుస్తది సార్. సో, ఆ పీవైక్యూ అనాలిసిస్ హెల్ప్ అవుతది సార్. ఓకే. బడ్జెట్ రోల్ ఎంత వరకు ఉంటుందండి? చాలా రోలుంటది సార్ బడ్జెట్‌లో గూడా. బానే వస్తాయి చాలా క్వెషన్స్. క్వెషన్స్ వస్తాయి సార్. ఆల్‌మోస్ట్ డైరెక్ట్‌గా క్వెషన్స్ ఒక 3, 4 మినిమమ్ వస్తాయి సార్. అండ్ ఇండైరెక్ట్ క్వెషన్స్ గూడా కొన్నొస్తాయి. అండ్ మెయిన్స్‌లో బడ్జెట్ చాలా హెల్ప్ అవుతది సార్. మెయిన్స్‌లో బడ్జెట్‌లో ఏ స్కీమ్‌కి ఎంత అలాట్ చేశారు అనేది, ప్లస్ ఏదన్నా ఫ్లాగ్‌షిప్ లైక్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్‌గా డిక్లేర్ చేయడము. అందులో బడ్జెట్ స్పీచ్ మొత్తం సార్ యాక్చువల్లీ నిర్మలా సీతారామన్ మేడం గారి స్పీచ్ ఇన్నామంటే ఒక 1 ½ అవర్ టు 2 అవర్స్ స్ట్రెచ్ ఉంటే, అందులో మొత్తం ఆ స్పీచ్ అంతా మనమే ఓన్‌గా వినడం చాలా బెటర్ సార్. ఎందుకంటే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ బడ్జెట్ సమ్మరీ అని ఒక 1 షీట్ ఆర్ 1 ½ షీట్ ఇవ్వడానికి ట్రై చేస్తాయి గానీ, ఆ మేడం యొక్క స్పీచ్ మనమే డైరెక్ట్‌గా విని, మనమే నోట్స్ రాసుకుంటే, ఎక్కడ ఒక్క టాపిక్ గూడా పోదు. అండ్ ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తది సార్. నేను స్పీచ్ మొత్తం డైరెక్ట్‌గా విన్నాను. అండ్ ఫ్యాక్ట్స్ నేనే నోట్ చేసుకున్నాను గాబట్టి, ఇంక నాకు ఏ ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్ అవసరం లేదు. నేను ఒక్కడినే చదువుకోగలుగుతానని. ఆ కాన్ఫిడెన్స్ చాలా హెల్ప్ చేస్తది సార్. ఓకే. ఇప్పుడు మెయిన్స్‌కొచ్చే లోపల రైటింగ్ గదా! అది రైటింగ్ కూడా సార్. టైమ్ మేనేజ్‌మెంట్ టైమ్ దాన్ని మేనేజ్‌మెంట్. చూసుకోవాలి. ఎన్ని సార్లు సార్. ప్రాక్టీస్ చేశారు? నేను నిజంగా చెప్పాలంటే ఎక్కువగా రిటన్ ప్రాక్టీస్ చేత్తో
కొంచెమే చేశాను సార్. ఎక్కువగా మెంటల్ మ్యాపింగ్ చేసుకున్నా సార్ నేను. అంటే ఇప్పుడు ఒక క్వెషన్ వచ్చిన వెంటనే 12.5 మార్క్స్ క్వెషన్ ఒక 7 మినిట్స్‌లో రాయాలన్నప్పుడు, ఒక పేజ్‌లో ఒక పేజ్ ఇటు, ఒక పేజ్ ఇటు 2 పేజెస్ ఉంటాయి. 2 పేజెస్ కంప్లీట్ చేసేయాలి. అండ్ ఆ 2 పేజెస్ కూడా చూడ్డానికి బాగా అనిపించాలంటే ఒక డయాగ్రామ్ లాంటిది ఏదన్నా వేయాలి. అండ్ కంక్లూజన్‌లో ఒక ఫ్యూచరిస్టిక్ కంక్లూజన్ ఇవ్వాలి. సో, ఇదంతా 7 మినిట్స్‌లో చేయాలనుకున్నప్పుడు, ఆ క్వెషన్‌లో అడిగిన ప్రతి పార్ట్‌ని అడ్రెస్ చేస్తూ, ఇట్లా రాయాలన్నట్లు ఒక మెంటల్ మ్యాప్ వేసుకున్నా సార్ నేను. సో, దాన్ని బాగా కాన్షియస్‌గా ఫాలో అయ్యేవాడిని సార్. ఎందుకంటే ఏ క్వెషన్‌కైనా ఎంత బాగా వచ్చిన క్వెషన్ అయినా మీరు 7 మినిట్స్‌లోనే రాయాలి. అస్సలు తెలియని గురించి అడిగినా కూడా 7 మినిట్స్‌లోనే రాయాలి కాబట్టి, దీనికోసమని ఎలాంటి వర్క్ చేయాలనేటట్లు నేను ఒక బేస్ ఏర్పాటు చేసుకున్నాను. దాంట్లో ఏదన్నా సపోజ్ ఎక్కువ టైం ఇంకా అవసరమైతా ఉందంటే, డయాగ్రమాటిక్ వేలో రిప్రజెంట్ చేసి, లేదంటే టైం ఇంకా చాలా మిగిలింది అనే పాటైతే కొంచెం ఫాంట్ పెంచడం గానీ, లేదంటే తెలిసిన దీనికి సంబంధించిన మెటీరియల్ ఏదన్నా రిలేటెడ్‌గా ఉందా అని ఆలోచించి అది ప్రెజెంట్ చేయడం గానీ చేశాను సార్. బట్ తెలుగు లిటరేచర్‌కి మాత్రం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ నేనే ఆన్ హ్యాండ్ చేశాను సార్. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంకొక కన్‌ఫ్యూజన్ ఉంటదండి. అందరికి చాలా మందికి ఎస్సే లాగా రాయాలా? పాయింట్ వైస్ రాయాలా? సార్. అని. అంటే మీరెలా రాసేది? నేనైతే బుల్లెట్ పాయింట్స్ వైజే రాశాను సార్. అండ్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళందరూ బుల్లెట్ పాయింట్సే రాస్తున్నారు సార్. ఎస్సే టైప్ ఆఫ్ ఆన్సరింగ్ కొంచెం ఔట్‌డేటెడ్ లాగా చెప్తున్నారు సార్ ఇప్పుడు. మనం అందరిది తెలీదు, అందరి గురించి మనకు తెలీదు గానీ, బట్ ఆల్‌మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళందరూ గూడా ఇప్పుడు బుల్లెట్ పాయింట్సే రాస్తున్నారు సార్. ఎస్సే టైప్‌లో ఎవరు రాయట్లేదు సార్. అంటే అవి అన్ని క్వెషన్స్‌కి యూజ్‌ఫుల్‌గా ఉంటుందా? అన్ని క్వెషన్స్‌కి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది సార్. సేమ్. బుల్లెట్ పాయింట్స్ లాగా బుల్లెట్ పాయింట్సే సార్. ఓకే. మీ ఇంటర్వ్యూ ఎలా జరిగిందండి? ఇంటర్వ్యూ జరిగింది సార్. యాక్చువల్లీ రాజ్ శుక్లా సార్ బోర్డొచ్చింది సార్ నాకు. రాజ్ శుక్లా సార్ బోర్డొచ్చింది. అండ్ నా ఇంటర్వ్యూలో నేను మన హాబీస్ గానీ, లేదంటే మన గురించి ఏదన్నా చెప్పండి, అవార్డ్స్ గానీ, అట్లాంటివి ఏదన్నా అడిగినప్పుడు కొన్ని నేను ఫిల్ చేశాను సార్ దాంట్లో. అంటే రామాయణం ప్రవచనాలు వింటాను, ప్లస్ ఫిల్మ్ అప్రిసియేషన్ చేస్తాను. ఇట్లాంటివి ఫిల్ చేశాను. అందువల్ల వాళ్ళు గూడా మోస్ట్‌లీ అలాంటి క్వెషన్సే అడిగారు సార్ నన్ను. అంటే నా ఇంట్రెస్ట్‌కి తగినట్టే అడిగారు. అండ్ తర్వాత డీఆర్ఐలో వర్క్ చేశాను గదా! రెడ్ శాండర్స్ ఇవన్నీ పట్టుకున్నాను గదా! డీఆర్ఐ వర్కింగ్ ఎలా ఉంటది? 'పుష్ప' మూవీ గురించి ఇట్లాంటివి అడిగారు సార్. అండ్ ఒక మెంబర్ మాత్రం కంప్లీట్‌గా ఇదే రామాయణం గురించే అడిగాడు సార్. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సార్ నా ఆన్సర్స్ విని. అండ్ ఇంకొక అతనొచ్చేసి ఈ మూవీస్, లిరిక్స్ ఇదంతా అంటున్నావు గదా! నీకు అంతగా ఇష్టమైతే లిరిక్స్ నేనొక పాట చెప్తాను. అది ఎవరు రాసారో చెప్పు అని ఒక పాట అడిగారు సార్. ఇంకా అది నేను చెప్పేసాను. అదే లాస్ట్ క్వెషన్. ఏం పాట అడిగారు? ఈ 'సాగర సంగమం' నుంచి 'మౌనమేల నొయ్యి మరపురాని' క్వెషన్ అడిగారు. ఓకే. ఓకే. ఎన్ని నిమిషాలు జరిగిందండి మొత్తం? అరౌండ్ 35 మినిట్స్ జరిగింది సార్. 35 మినిట్స్. అంటే మీ పర్సనల్ దానిపైన కూడా అడిగారేమో అడిగారు సార్. క్వెషన్స్? అడిగారు సార్. అంటే మీ అకాడమిక్స్ పైన? అకాడమిక్స్ పైన అంటే కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడిగారు సార్. సో, ఓకే. మిగిలినవి ఇవి అడిగారు సార్. అంటే మీకు ఇప్పుడు ఇంటర్వ్యూ బోర్డ్‌కెళ్ళాలంటేనే చాలా మందికి టెన్షన్ ఉంటుంది. నాకు గూడా టెన్షనే సార్. మరి ఎలా మేనేజ్ చేశారు? ఎలా అంటే అదే సార్ ఒక లోపల నుండి మన పర్సనాలిటీని మనం ప్రొజెక్ట్ జేసుకోవాలి. వాళ్ళు ఎలాంటి క్వెషన్ అడిగినా గూడా ఫస్ట్ నీకు తెలిసినా, తెలియకపోయినా స్మైల్ ఇవ్వాలి. ప్లస్ క్వెషన్ అడిగిన వెంటనే టక 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 ఆన్సర్ చెప్పేయకుండా దానికొక చిన్న పాజ్ తీసుకోండి, ఆలోచించండి, ఆన్సర్‌ని ఎలా స్ట్రక్చర్ చేయాలి అనేవి నేను ముందు నుంచి రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాను సార్. అంటే సపోజ్ శ్రీనివాసరావు అని మా ఫ్రెండ్ నేనిద్దరం కలిసి నువ్వు ఒక క్వెషన్ అడుగు. అట్ ది సేమ్ టైమ్ నన్ను గ్రిల్ చేసినట్లు అడుగు. కావాలనే సతాయించినట్లు అడుగు. నాకు తెలియని టాపిక్ అయినా గూడా మళ్ళీ మళ్ళీ అడుగు. అయినా గూడా నేను ఎట్లా రెస్పాండ్ అవుతున్నా అనేది నువ్వే గమనించు. ఎట్లా చెప్తున్నాను నేను అనేది ఇద్దరం కలిసి ఒక చిన్న మాక్ ఇంటర్వ్యూస్ లాగా ఎక్కువ తీసుకున్నాం సార్ ఒకరికొకరు. ఓకే. అది కొంచెం హెల్ప్ అయింది సార్. సపోజ్ వాళ్ళు ఏదైనా క్వెషన్ అడిగినా గూడా నాకు తెలిసిన క్వెషన్ అయినా, తెలియని క్వెషన్ అయినా కామ్ అండ్ కంపోజర్‌గా, కూల్‌గా ఆన్సర్ చేయడము. ప్లస్ ఒకవేళ కుదిరితే ఏదైనా స్మైల్ ఇవ్వడము. వాళ్ళకేదన్నా ఒకవేళ మంచి క్వెషన్ ఏదైనా అడిగితే మనకు కుదిరిందంటే లైట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉపయోగించి నవ్వించడానికి ట్రై చేయడము అట్లాంటివి. ఓకే. హాబీస్ ఏం పెట్టారండి? అదే సార్ రామాయణం ప్రవచనాలు, ఫిల్మ్ అప్రిసియేషన్ అండ్ సింగింగ్ అన్నమాచార్య కీర్తన సంగీతం. ఓకే. సినిమాలు బాగా చూస్తారైతే. చూస్తాను సార్. ఎలాంటి సినిమాలు చూస్తారు? ఆల్మోస్ట్ అన్నీ చూస్తాను సార్. ఓకే. సార్. అంటే మీ ఎయిమ్ ఏంటండి నెక్స్ట్? ఇంకేం లేదు సార్. ఇప్పుడు ఇండియన్ పోలీస్ సర్వీస్ వస్తుంది నెక్స్ట్. ఓకే. సో, పోలీస్ సర్వీస్‌లో మనం చిన్నప్పటి నుండి ఇంట్లో ఒక పోలీస్‌ని చూసాము. ప్లస్ మా రిలేటివ్స్‌లో మా బ్రదర్స్, మా సిస్టర్ అందరూ పోలీస్ డిపార్ట్‌మెంటే కాబట్టి, పోలీస్ డిపార్ట్‌మెంట్ గురించి నేను ఇన్‌సైడర్‌గా చూసాను. అట్ ది సేమ్ టైమ్ బయట మా ఫ్రెండ్స్ గాని సమాజంలో పోలీసుల్ని ఎలా అనుకుంటారు? ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళ పట్ల ఎలాంటి ఒక ఐడియా ఉంది?
అనుకూల దృక్పథం ఉందా, ప్రతికూల దృక్పథం ఉందా అనేది ఒకటి చూసుకొని, ఈ 2 నేను ఇన్ని రోజుల నుంచి గమనిస్తున్నాను కాబట్టి, నేను పోలీస్‌గా ఎలా ఉండాలి? నాకు దగ్గర ఇన్‌సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఔట్‌సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, ఈ రెండిటికి ఎందుకు పొంతన కుదరట్లేదు? ఇప్పుడు నేను ఒక పోలీసు కొడుకుగా నేను ఆలోచించినప్పుడు, మా నాన్న ఎండనక, పగలనక, రాత్రనక తిరుగుతూనే ఉంటాడు. రోజంతా కష్టపడుతుంటాడు. పాపం వాటర్ తాగడానికి గూడా ఉండదు. ఇంకా కొంతమంది మా సిస్టర్ ఒక అమ్మాయి లేడీ కానిస్టేబుల్ ఉంది సార్. ఇప్పుడు వాళ్ళకి సపోజ్ ఒక చోట బహిరంగ సభలు పెట్టినప్పుడు బందోబస్తుగా వేస్తారు. వాళ్ళేందంటే రోజంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సుంటది. ఓకే. అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకోలేరు. వాష్‌రూమ్ ఫెసిలిటీ ఉండదు. అట్ ది సేమ్ టైమ్ వాటర్ తీసుకోకుంటే నీరసం వచ్చి పడిపోతారు. అప్పుడు పడిపోయినా ఇబ్బందే, ఎట్లైనా ఇబ్బందే. ఇలాంటివన్నీ ఇన్‌సైడర్‌గా చూసినప్పుడు నాకు పోలీస్ అంటే ఒక చిన్న గౌరవం, రెస్పెక్ట్ ఉంది. కానీ సమాజంలో ఉండే వాళ్ళకు పోలీస్ అంటే ఎందుకు ఆ గౌరవం, రెస్పెక్ట్ లేదు అనేది ఒక చిన్న బాధ ఉంది సార్ నాకు. ఓకే. సో, ఈ మిస్‌ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్ ఏదైతే ఉందో బయట వాళ్ళకు ప్లస్ యాక్చువల్ పోలీసింగ్‌కి దీన్ని బ్రిడ్జ్ చేద్దాము అనేది నాకు ఒక చిన్న ఎయిమ్ సార్. యాస్పిరెంట్స్ కోసము మీరేదైనా సలహా ఇస్తారా? సార్. సార్ నేను అంటే సలహాలు ఇచ్చేంత గొప్ప మార్కులు, గొప్ప ర్యాంక్ ఏం రాలేదు. మంచి ర్యాంక్ ఒక రీజనబుల్ ర్యాంక్ వచ్చింది కాబట్టి. బట్ నాకన్నా ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలంటే చిన్న ఏజ్‌లోనే యూపీఎస్‌సీ గోల్ గనుక మీకుండి యూపీఎస్‌సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే 21, 22 ఆ ఏజ్‌లో రైట్ టైమ్ సార్ యూపీఎస్‌సీ స్టార్ట్ చేయడం ప్రిపరేషన్. ఎందుకంటే ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ లాంటివి చేసినా గూడా వాళ్ళు ఒకవేళ దాని గురించి రిగ్రెట్ తీసేసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రిపేర్ కావడానికి యాంపుల్ టైమ్ ఉంటుంది కాబట్టి చిన్న ఏజ్‌లో స్టార్ట్ చేయడం బెటర్ సార్. ఇంకా యూపీఎస్‌సీ ఖచ్చితంగా క్రాక్ చేయాలనే పాటైతే ఆప్షనల్ కొంచెం బాగా కేర్‌ఫుల్‌గా తీసుకొని, చదివేది బాగా ఇష్టంగా చదవడము. ప్లస్ ప్రతి దాంట్లో గూడా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్ గురించి డిపెండ్ కాకుండా మీదంటూ ఒక ఓన్ ముద్ర. మీరు న్యూస్ పేపర్ చదివింటే ఏదన్నా ఒక మంచి లైన్ వచ్చిందంటే, ఆ మంచి లైన్‌ని ఆన్సర్స్‌లో ఎలా తీసుకురావాలి? దాంట్లో ఉండే చిన్న చిన్న వర్డ్ చేంజెస్ ఎలా చేసి ఇంట్రడక్షన్స్ గాని, కంక్లూజన్స్ గాని ఎలా ఓన్‌గా రాయాలి? ప్లస్ అందరూ రాసినట్లు గాకుండా ఇతని ఓన్ బ్రెయిన్ వాడి రాసాడు అనేటట్లు తెలియాలంటే ఇన్నోవేటివ్‌గా డయాగ్రామ్స్ వేయడము. ఇలాంటివి కొంచెం చేశారంటే చిన్న ఏజ్‌లోనే మంచి క్యాడర్‌లో సెలెక్ట్ అవుతారు. ఐ మీన్ బిలో 75 వస్తే జనరల్‌కి ఐఏఎస్ వస్తుంది. అలా బిలో 300 వస్తే ఓబీసీకి ఐఏఎస్ వస్తుంది. అట్లా చిన్న క్యాడర్‌లోనే చిన్న ఏజ్‌లోనే మంచి క్యాడర్‌లో సెటిల్ అవ్వాలంటే మీ ఓన్ యూనిక్‌నెస్ తీసుకురావాలి బయటికి. అట్ ది ఇంటర్వ్యూలో గూడా అంతే. ఇప్పుడు అందరూ ఆల్‌మోస్ట్ ఏదన్నా ఒక క్వెషన్ అడిగినప్పుడు ఒక బుక్‌లో ఉండే ఆన్సర్‌ని ఎవరైనా చెప్పగలుగుతారు. బట్ అదే బుక్‌లో ఉండే ఆన్సర్ గాకుండా మీ ఓన్ లైఫ్ నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, నా లైఫ్‌లో నేనైతే ఇట్లా చేస్తాను. మా ఫాదర్ ఇట్లా చేస్తారు. మా ఊర్లో ఇట్లా ఉంది. ఒక యూనిక్‌నెస్ ప్రెజెంట్ చేశారంటే, ఆ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఎక్కడైనా చాలా ఉపయోగపడుతుంది సార్. ఓకే. ఓకే. ఈ కంప్లీట్ ప్రాసెస్‌లో మీకెప్పుడైనా అబ్బా! నేను ఇలా చేయకుండా ఉంటే బావుండు అని అనిపించిందా? ప్రిపరేషన్‌లో చాలా సార్లు అనిపించింది సార్. అంటే ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఏమైతుందంటే, మనం ఏదన్నా ఒక నోట్స్ తీసుకుంటాం సార్. ఆ నోట్స్ తీసుకున్నప్పుడు మనం ఒక నోట్స్ అంతా చదివిన తర్వాత అసలు ఈ నోట్స్‌లో ఏం లేదు. అనవసరంగా దీనికోసం అని 2, 3 డేస్ కష్టపడ్డాను. 2, 3 డేస్ వేస్ట్ చేశాను అనేటట్లు అనిపిస్తుంది సార్. ఇ ఇది ఇది ఎందుకు చేస్తామంటే జనరల్లీ ఎక్కువ మెటీరియల్ గ్యాదర్ చేద్దాము అనే ఒక ఉద్దేశంలో చేస్తాం సార్. ఇది నేను 2020, 2021 2 అటెంప్ట్స్‌లో ఏం చేశానంటే పాలిటీకి జనరల్లీ అందరూ చెప్తారు సార్. లక్ష్మీకాంత్ సరిపోతుంది అని. నేనేం చేశానంటే ఈ బుక్ చదివితే కంపల్సరీగా దీంట్లో నుండే క్వెషన్స్ వస్తాయో, రాదో అనే నమ్మకం ఉందో లేదో ఎందుకైనా మంచిది అని పాలిటీకి డీడీ బసో అని ఇంకొక బుక్ తీసుకోవడము. మళ్ళీ బేర్ యాక్ట్ ఒకటి సెపరేట్‌గా తీసుకోవడము. ఈ 2 కాకుండా ఆబ్జెక్టివ్ లక్ష్మీకాంత్ అని అట్లా 4, 5 బుక్స్ తీసుకొని అన్నీ చదివేద్దాము అని ఒక చిన్న ఆశ సార్. అంటే నేను చదివిన మెటీరియల్‌లో నుండే క్వెషన్ రావాలి కాబట్టి నేను ఎక్కువ మెటీరియల్ చదువుతాను అని. అది 2 సార్లు బ్యాక్ ఫైర్ అవ్వడంతో నేనప్పుడు ఆలోచించాను సార్. అందరూ ఏం చెప్తున్నారు? టాపర్స్ ఏం చెప్తున్నారు? ఎందుకిలా చెప్తున్నారు? అంటే ఒక మెటీరియల్‌నే మల్టిపుల్ టైమ్స్ చదవడం వల్ల యాస్ ఇట్ ఈజ్ క్వెషన్ అలాగే అడగకపోయినా యూపీఎస్సీ ఎప్పుడు అప్లికబిలిటీ ఓరియెంటెడ్ క్వెషన్స్ అడుగుతది సార్. డైరెక్ట్‌గా బుక్ నుంచి క్వెషన్స్ అడగదు. సో, ఈ అప్లికేషన్ ఓరియెంటెడ్ క్వెషన్స్ అడిగినప్పుడు మనం చదివిన మెటీరియల్ నుంచే ఎలా దీనికి అన్వయించుకొని ఆన్సర్ ఇవ్వాలి అనేది ప్రాక్టీస్ చేసుకొని ఎప్పుడైనా మెటీరియల్ బాగా కన్‌సైజ్‌గా ఉంటేనే రివిజన్ ఈజీ అవుతది సార్. సో, నేను చేసినట్లు అట్లా మల్టిపుల్ బుక్స్ అన్నీ తీసుకొని ముందర వేసుకొని కన్‌ఫ్యూజన్ ప్లస్ రివిజన్ చేయడానికి టైం వేస్ట్ చేయడము ఇలాంటివేం చేయకుండా మెటీరియల్ ఎప్పుడూనా లిమిటెడ్ మెటీరియల్ పెట్టుకోండి. రిపీటెడ్ టైమ్స్ అదే మెటీరియల్‌ని రివిజన్ చేయండి. కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ అవుతుంది. ఓకే. మీరు ఇన్ని ప్రిపేర్ అయ్యారు గదా! సార్. దీంట్లో మీకు బాగా ఇష్టమైంది లేదా ఈజీ సబ్జెక్ట్ ఏమనిపించింది? లేదా కష్టమైంది ఏమనిపించింది? తెలుగు లిటరేచరే సార్ ఈజీ సబ్జెక్ట్ అంటే. ఓకే. కష్టమైంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ కొంచెం కష్టం అనిపించింది సార్. ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్. ఓకే. సరే లాస్ట్‌గా యాస్పిరెంట్స్ కోసము ఆ! మీరు ఇవి అసలు చేయకండి ఆ! అని ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇవి చేయకండి అంటే ఆహ్, అదే కొంచెం టైం వేస్ట్ చేయడం తగ్గించుకోండి.
ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు దాంట్లో ఉండే బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ తీసుకోండి. ఇప్పుడు నేనే ఒక విషయం చెప్పాను కదా! ఇలా చదవండి, ఇలా చదవండి అని. నేను చెప్పినట్లే 10 మంది చెప్తారు, 20 మంది చెప్తారు. ఎప్పుడైనా జనరలైజ్డ్‌గా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ప్రతి మనిషికి తన ఓన్ సక్సెస్ స్ట్రాటజీ ఒకటుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ ఉన్నాయి గదా! ఒకతను ఎవరైనా ఒక విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ అతను తెలుగు మీడియం చదివిన అతను ఉన్నాడంటే, అతనికి చదవడానికి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదవడానికి ఒక 1 ఇయర్ పైన పడుతుంది. అట్లా గాకుండా చిన్నప్పటి నుండి ఒక అర్బన్స్‌లో సీబీఎస్ఈ స్కూల్‌లో చదివిన అతను, అతను అవే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చిన్నప్పటి నుండి చదివి ఉంటాడు కాబట్టి, అతనికి 1 మంత్‌లో అయిపోతాయి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్. సో, మనం ఎక్కడున్నాము ఈ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లో అనేది మనకై మనం జడ్జ్ చేసుకోవడమే 100% కరెక్ట్. ఎందుకంటే ఒక క్లాస్‌లో 60 మెంబర్స్ ఉన్నారంటే, 60 మెంబర్స్ ఇండివిడ్యువల్‌గా ఏ స్టేజ్‌లో ఉన్నారు, నేను చెప్పేది ఈ 60 మెంబర్స్‌లో ఎంతమందికి అర్థమవుతది అనేటట్లు ఆలోచించి ఏ లెక్చరర్ చెప్పలేడు. అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. కాబట్టి మనం ఏ స్టేజ్‌లో ఉన్నాము అని మనమే గుర్తుంచుకొని, మనము ఇంకా ఎలా చేస్తే షైన్ అవుతాము, కాన్స్టెంట్‌గా మనం ఇంప్రూవ్ అవుతున్నామా, మన పర్ఫార్మెన్స్ తగ్గుతా ఉందా, ఇది కాన్స్టెంట్‌గా మనకు మనమే ఒక రియాలిటీ చెక్ లాగా పెట్టుకొని, మనకు మనమే జడ్జ్‌గా ఉంటే ఈజీగా సక్సెస్ అవుతాం. అట్లా కాకుండా ఏదైనా ఒక టాపర్ చెప్పాడని, ఏదైనా ఒక మనిషి ఇట్లా ఈ బుక్ చదవద్దు అని కొంతమంది అంటారు. బట్ దానివల్ల చదివి బెనిఫిట్ అయిన వాళ్ళు ఉంటారు. ఇది కరెక్ట్‌గా తెలియాలంటే ఆ బుక్ నువ్వే చదవాలి, నువ్వే కనుక్కోవాలి. అంటే మేక్ మోర్ మిస్టేక్స్ బట్ నో రిగ్రెట్స్. లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఎవ్రీ మిస్టేక్ లాగా ఉండాలన్నమాట. టైం వేస్ట్ అయిద్దంటే మీరు సోషల్ మీడియా అంటున్నారా? సోషల్ మీడియా ఒకటి. సోషల్ మీడియా అవాయిడ్ చేయడమే బెటర్ సార్ ఇప్పుడు. మీరు ఎంతవరకు ఫాలో అయ్యారు సోషల్ నేను మీడియా? అసలు సోషల్ మీడియా ఫాలోనే అవ్వట్లేదు. నాకు ట్విట్టర్ అకౌంట్ లేదు, ఇన్‌స్టాగ్రామ్ లేదు. ఎప్పుడన్నా చూస్తే ఏదన్నా హెల్ప్‌ఫుల్ అవుతది, మోటివేషన్ అవుతది అనుకుంటే యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తాను సార్. అది కూడా నేను యూట్యూబ్ వీడియో చూసేటప్పుడు ఒక టైమర్ పెట్టుకుంటాను సార్. టైమర్ పెట్టుకొని సెల్‌లో 10 మినిట్స్, ఆ 10 మినిట్స్ మొబైల్ ఇట్లా అంటించి ల్యాప్‌టాప్ మీద చూస్తాను. ఈ టైమర్ క్లోజ్ అవ్వగానే ఇది క్లోజ్ చేసేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ సార్. మీ సజెషన్స్ కానీ, థాంక్ మీ యూ. స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ ఉంది. థాంక్ యూ ఫర్ హావింగ్ మీ హియర్. ఆస్పిరెంట్స్ కూడా బాగా యూజ్ అవుతారు. థాంక్ యూ. ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.